అదొక పేరున్న గర్ల్స్ హాస్టల్, కస్తూర్బా గర్ల్స్ హాస్టల్. గవర్నమెంట్ది కావడంతో మెయింటెనెన్స్ అంత గొప్పగా ఏమి ఉండదు. పెద్దగా డబ్బు లేని వాళ్ళు, పేదల పిల్లలు అక్కడ ఉండి గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. అలాంటి కస్తూర్బా గర్ల్స్ హాస్టల్కి ఒక మచ్చ కూడా ఉంది. అదే పక్కనున్న శ్మశానం. అవును, కస్తూర్బా కాలేజ్ పక్కన ఒక పెద్ద శ్మశానం ఉంది. రాత్రిపూట అటువైపు నుండి ఏవో శబ్దాలు వస్తూ ఉంటాయని చాలామంది నమ్మకం. అలా వస్తాయని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇదిలా ఉంటే ఒకరోజు రాత్రి 9:30 హాస్టల్ గ్రౌండ్లో పిల్లలు ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉండడంతో రాత్రిపూట కూడా గేమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా ఆడుకుంటూ ఉండగా వాలీబాల్ వెళ్ళి అవతల వైపు శ్మశానంలో పడింది. అయ్యయ్యో, బాల్ అటువైపు పడిపోయింది. ఇప్పుడు ఎలా? అటువైపు పడితే ఇంకేముంది, ఆశలు వదిలేసుకోవడమే. అలా అంటావేంటే? మనకు బాల్ పోయిందంటే మళ్ళీ కొనివ్వడం జరగదు. అప్పుడు మన ప్రాక్టీస్ చాలే. మనకి ఈ మాత్రం అవకాశం రావడమే గొప్ప. ఎందుకలా అనుకోవడం? నేను ఇప్పుడే తెస్తాను, ఉండండి. ఏంటే నువ్వు తెచ్చేది? అక్కడ శ్మశానం ఉంది, మర్చిపోయావా? ఏం కాదులేవే, ఇలా దూకి అలా తెచ్చేస్తా, నన్ను పట్టుకోండి. ఆ అమ్మాయి సునాయాసంగా గోడెక్కేసింది. అటువైపు దూకుపోయింది. గోడపై నుండి చూస్తుంది. అయితే దూరంగా ఏదో తెల్లగా కదులుతున్నట్టు కనిపించింది. ఏంటా అని చెప్పి ఆ అమ్మాయి అటువైపు జాగ్రత్తగా చూసింది. ఒక మనిషి ఆకారంలో తెల్లని డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి తనను పిలుస్తుంది. ఆ గోడ మీద ఉన్న అమ్మాయి అక్కడేముందో అర్థం కానట్లుగా అటువైపే చూస్తుంది. ఏంటే అటువైపే చూస్తున్నావు? అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది. అది శ్మశానం, అక్కడెవరుంటారు? ఉండొకసారి. ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అటువైపు తనకు భయంకరమైన దృశ్యం చూసింది. తన కళ్ళు అలాగే పెద్దగా ఉండిపోయాయి. తన నోటి నుంచి మాట రావట్లేదు. చుట్టూ తన ఫ్రెండ్స్ అందరూ చేరి తనను లేపడానికి చూస్తున్నారు. ఆ అమ్మాయి కళ్ళెదుట మాత్రం తను చూసింది నమ్మలేకపోయింది. శ్మశానంలో ఉన్న అమ్మాయి మొహం చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా జుట్టు విరబూసుకొని ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చేతికున్న గోర్లో ఒక అంగుళం కన్నా ఎక్కువ పొడుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా తన కాళ్ళు వెనక్కి తిరిగి ఉన్నాయి. ఇదే తన కళ్ళ ముందుండిపోయింది. ఇంతలోగా వార్డెన్ అక్కడికి వచ్చాడు. ఏంటి, ఏమైంది? రాత్రిపూట ఎంతమంది ఇక్కడేం చేస్తున్నారు? వార్డెన్ అందరినీ దాటుకుంటూ వచ్చి ఆ అమ్మాయిని చూశాడు. ఏమైంది అమ్మాయికి? అక్కడున్న మిగతా అమ్మాయిలు జరిగిందంతా చెప్పారు. ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్కడ అమ్మాయిలందరూ ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత రోజు నుండి సమ్మర్ హాలిడేస్ కావడంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ముగ్గురు తప్ప. వాళ్ళు ప్రగతి, సౌమ్య, స్పందన. ముగ్గురు కూడా అనాథ పిల్లలు. వాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళడానికి ఇల్లంటూ లేదు. ఏమి ఈరోజు ఏం జరిగిందో విన్నారా? మన పక్క క్లాస్లో పొడుగు ఒక అమ్మాయి ఉంది కదా, తను శ్మశానం వైపు ఏదో చూసి భయపడి కింద పడిపోయిందంట. ఊరుకోవే, శ్మశానంలో భయపడ్డానికి ఏముంటుంది? లేదే, ఆ అమ్మాయికు దెయ్యంలాగా ఏదో కనిపించిందంట. వెంటనే సౌమ్య, ఎందుకు ఎలా నవ్వుతావు? నిజంగా దెయ్యాలుంటాయి. మన హాస్టల్ పక్కన శ్మశానంలో చాలా పెద్ద దెయ్యం ఉందంట. ఇంకేమైనా ఉంటే చెప్పండి. బెట్ వేసుకుందామా? ఏంటో మాట్లాడేది? దమ్ముంటే బెట్ కాయ్. రేపటి నుండి హాలిడేస్ కాబట్టి హాస్టల్ దాదాపుగా ఖాళీగా ఉంటుంది. మనం ముగ్గురమే ఉంటాము. ఈ రాత్రికి నువ్వు శ్మశానంలోకి వెళ్ళు. నీకు 3 నిమ్మకాయలు ఇస్తాము. ఆ 3 నిమ్మకాయలు మేము చెప్పిన చోట పెట్టి రావాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళి చూస్తాం. నిజంగా నిమ్మకాయలు మేము చెప్పిన చోట ఉన్నాయంటే నువ్వు గెలిచినట్టు. దెయ్యాలు లేవని ఒప్పుకుంటాం. ఏంటి జోక్ చేస్తున్నావా? ఏంటి, బెట్ అనేసరికి భయంగా ఉందా? నాకా భయమా? ఓకే, నేను బెట్ కొప్పుకుంటున్నాను, కానీ ఒక పని చేయాలి. ఏంటది? స్పందన, ప్రగతి, సౌమ్య ముగ్గురు కూడా నెమ్మదిగా వార్డెన్ దగ్గరికి వెళ్ళారు. వార్డెన్ తన రూమ్లో ప్రశాంతంగా కూర్చొని మొబైల్లో ఏదో వీడియో చూస్తున్నాడు. వెంటనే ముగ్గురు అమ్మాయిలు చూసి, ఏంటమ్మాయిలు ఇలా వచ్చారు? మీరు ఇళ్ళకి వెళ్ళలేదా? లేదు సార్, వెళ్ళలేదు.
మాకు చిన్న ఫేవర్ కావాలి సార్. చెప్పండి అమ్మా, ఏం కావాలి? అన్నాడు ఆశగా. ఏం లేదు సార్, మీకు హర్రర్ సినిమా అంటే భయమని వీళ్ళు అంటున్నారు. కాదని నేను అంటున్నాను. ఒక చిన్న బెట్, మీరు వెళ్ళి సినిమా చూసొస్తే మా బెట్ తేలుతుంది. ఓస్ అంతేనా? అలాగే చేద్దాం. ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ నేను చేస్తా, కానీ నాకేంటో చెప్పండి. మీరు ఏది అడిగితే అది ఇస్తాం సార్. సరే అయితే బెట్ నగ్గాక మాట్లాడుకుందాం. మాట మీద నిలబడాలి. వార్డెన్కు అమ్మాయిలు పిచ్చి, అందుకే వాళ్ళ ముగ్గురితో ఏదో పిచ్చి బెట్ అనగానే ఒప్పేసుకొని తన స్కూటర్ మీద సినిమాకి వెళ్ళిపోయాడు. మన ముగ్గురమే ఉన్నాం ఈ హాస్టల్ మొత్తానికి. బెడ్ గుర్తుంది కదా? గుర్తుందిలే, కానీ ముందు నిమ్మకాయలు ఎక్కడున్నాయో ఇవ్వండి. సౌమ్య 3 నిమ్మకాయలు తీసుకొని తన ఫ్రెండ్స్ సాయంతో శ్మశానంలోకి ఎంటర్ అయింది. చుట్టూ ఎక్కడ చూసినా చీకటిగా ఉంది. సమయం అర్ధరాత్రి 12 కావస్తుంది. ఎక్కడా చడి చప్పుడు లేదు. చిన్న చిన్న పురుగుల సౌండ్స్ తప్ప ఇంకేమీ వినపడట్లేదు. అంత నిశ్శబ్దంలో కూడా సౌమ్య నడుస్తూ ఉంటే తన పట్టీల చప్పుడు తనకే రీసౌండ్ వస్తుంది. సౌమ్య ధైర్యంగా అడుగుపెట్టింది, కానీ లోపల చాలా భయపడుతుంది. బెరుగ్గా అటు ఇటు చూసింది. తన వద్ద చిన్న టార్చ్ ఉంది. దానితో ఒకసారి చుట్టూ తిప్పి చూసింది. అక్కడ ఏమీ కనపడలేదు. నెమ్మదిగా ఒక సమాధి వద్దకు చేరుకుంది. అక్కడ ఒక నిమ్మకాయ పెట్టింది. మరో నిమ్మకాయ పెట్టడానికి ఒక చెట్టు కావాలి. దానికోసం వెతుకుతూ ముందుకు నడిచింది. తన కాలికేదో తగిలినట్టు అనిపించింది. కంగారుగా కిందకు చూసింది. అక్కడ ఒక ఎముక లాంటిది ఏదో కనిపించింది. అమ్మయ్య అనుకుని ఇంకా ముందుకు కదిలింది. టార్చ్ లైట్ వెలుగులో ఒక చెట్టు కనిపించింది. అది ఒక మర్రి చెట్టు. చిన్నప్పుడు అర్ధరాత్రి మర్రి చెట్టు దగ్గర దెయ్యాలు వేలాడతాయని చదువుకుంది సౌమ్య. అది గుర్తొచ్చి భయం వేసినా తప్పక ముందుకు నడిచింది. మర్రి చెట్టు వద్దకు వెళ్తుంటే ఏదో వేలాడుతున్నట్టు కనిపించింది. ఏంటా అని చూసి హడలిపోయింది. చెట్టుకి ఎవరో వేలాడుతున్నారు. ఉరి వేసుకొని ఉన్నారు. కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. గబగబా చెట్టు మొదట్లో ఒక నిమ్మకాయ పెట్టేసి అక్కడి నుండి వెనక్కి తిరగబోయింది. అలా వెనక్కి తిరిగిందో లేదో తన నుండి ఎవరో వెళ్ళినట్టు కనిపించింది. ఒక్కసారి టార్చ్ వేసి వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అంత చలిలో కూడా సౌమ్యకి చెమటలు పడుతున్నాయి. ఏదో భయంకరమైనది జరగబోతుందని అర్థమైంది. అందుకే 3వ నిమ్మకాయ సంగతి మర్చిపోయి వేగంగా తన హాస్టల్ వైపు పరిగెట్టడం మొదలెట్టింది. కానీ ఆమె సరిగ్గా గోడ దగ్గరకు వెళ్ళేసరికి ఏదో శక్తి తనను వెనక్కి లాగబోయింది. ఏంటా అని వెనక్కి తిరిగి చూసింది. అదే దెయ్యం. కొన్ని గంటల క్రితం ఒక అమ్మాయిని భయపెట్టిన దెయ్యం సౌమ్యాని ఇప్పుడు వెనక్కి లాగుతుంది. ఆ మొహం చూసేసరికి సౌమ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనైంది. అంత భయంకరంగా ఉంది ఆ మొహం. ఆ ఆ సౌండ్ సౌమ్యదే కదా? తనకేమైంది? రోహన్ ఇంకా కోపంగా ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. శశికిరణ్ ఎంత విడిపించుకుందామని చూసినా కానీ తన వల్ల కావట్లేదు. కాసేపు ఉంటే తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. శశికిరణ్ రూమ్ లాక్ అయిపోయింది. ఏందయ్యా ఈ వేళప్పుడు కరెంట్ పోయింది? నోరు మూసుకుని నడవేసిన్నారే, గట్టిగా శబ్దం చేయకు. ఆ దెయ్యం ఏందంటే మన బతుకు బస్ స్టాండింగే. అంటే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా మామా? ఉన్నాయో సత్యయో మనకెందుకో. ఈ ఒక్క రోజు ఇక్కడ గడిపితే
10,000 ఇస్తానన్నాడు ఆ పెద్ద మనిషి. డబ్బు కక్కుర్పడతావా మావా? నువ్వు నోరు మూసుకోవే. ఎన్ని దినాలు కట్టబడితే మనకింత డబ్బు వస్తుందే. ఈ డబ్బుతో నీకు పుస్తులు కొంటానులే. అవునా మావా? అయితే హ్యాపీస్ పద. ఒక్కరోజేంటి 3 దినాలైనా ఉందాం. ఏ పిసా చిన్నారే, ఆడదాని అనిపించుకున్నావు కదే. ఇద్దరూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. లాంతరు వెలుగులో ఆ బంగ్లా అంతా పరీక్షగా చూస్తున్నారు. ఆ ఊరికి రాత్రిపూట కరెంట్ ఉండదు. ఏంది మావా టెన్షన్గా ఉన్నావు? ఏం లేదులేవే, పద కిందంతా చూసేసాం, పైన చూద్దాం. సడన్గా ఆగిపోతారు ఇద్దరు. ఏంది మావా ఆగిపోయావు? పిచ్చి ముద్దు, మనం నడికి ఆపేశామా? అయినా ఇంకెవరో నడుస్తున్నట్లు శబ్దాలు వస్తున్నాయి. అవును మావా, ఎవరై ఉంటారు? ఏమో నాకేం తెలుసు. సరే పద పైకి వెళ్దాం. చిన్నారే 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 చిన్నారే. ఇంత భయంకరమైన రూపాన్ని తన జీవితంలో చూడలేదు ఎప్పుడు. ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరిలో ఉన్న మారుమూల గ్రామం కిన్నెరసాని. పేరుకు తగ్గట్లుగా పచ్చటి పొలాలతో సెలయర్లతో ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది. గట్టిగా 200 మంది కూడా లేని ఈ గ్రామానికి అంతా బాగున్నా కూడా ఒకే ఒక మచ్చ ఉంది. అదే ఊరి చివర ఉన్న బంగ్లా. దాన్ని అందరూ ప్రెసిడెంట్ గారి బంగ్లా అని పిలవడమే అలవాటు. కిన్నెరసాని గ్రామానికి బస్ ఫెసిలిటీ ఉండదు. రాత్రిపూట పవర్ అసలే ఉండదు. అంతా చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అయితే ప్రెసిడెంట్ గారి బంగ్లాలో రాత్రిపూట దెయ్యాలు ఉంటాయని ప్రచారం బలంగా ఉంది. దానికి బలం చేకూర్చేలా కొన్ని సంఘటనలు జరిగాయి కూడా. అందుకే పెద్దగా ఎవరూ అటువైపుకి వెళ్ళట్లేదు. కానీ ఈ రోజు అందరూ ప్రెసిడెంట్ గారి బంగ్లా గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఊరికి దూరంగా అమెరికాలో ఉంటూ వస్తున్న ప్రెసిడెంట్ గారి కొడుకు పృథ్వీరాజ్ తన కుటుంబంతో సహా ఇక్కడికి వస్తున్నాడు. యారా చెప్పడం అయిపోయిందా? ఎక్కడైపోయింది, మధ్యలో నువ్వు వచ్చేసావుగా. అయినా దేనికి రికార్డ్ చేస్తున్నావు? ఈ వీడియో ఫైలు ఓ పెద్ద ఆయనకి ఇస్తే మన ఊరు గురించి టీవీలో వేస్తాన్నారా. అలాగే నా ఫోటో కూడా చూపిస్తారట. వారిని దుంపతేగా నీ ఫోటో వేసుకుంటే ఇక ఆ పేపర్ మూసుకోవాల్సిందేగా. నోరు ముయ్యబాయ్. నా సంగతి సర్లే గాని అదిగో ప్రెసిడెంట్ కొడుకు వస్తున్నాడు. నీకు మంచి ఫ్రెండు అంటూ ఉంటావు కదా, వెళ్ళి పలకరించు. వెళ్తాలేవాయ్ నెట్టుకో. అప్పుడే ఊర్లోకి ఒక ఖరీదైన కార్ ఫుల్ లగేజ్తో వచ్చింది. సరాసరి ఆ బంగ్లాలోకి వెళ్ళింది. ప్రెసిడెంట్ గారి కుటుంబం వస్తుందని ఉదయాన్నే అక్కడ ఉన్న నౌకర్ అన్ని పనులు చేయించి బంగ్లాని నీట్గా పెట్టాడు. పృథ్వీరాజ్తో పాటు అతని భార్య యామిని, 12 ఏళ్ల కొడుకు రోహన్, 5 ఏళ్ల కూతురు శ్రావ్య కూడా దిగారు. ఆ పాప చూడడానికి చాలా ముద్దుగా ఉంది. కారు దిగడంతోనే రోహన్ అని పరిగెట్టుకుంటూ అంతా చూడ్డానికి వెళ్ళిపోయాడు. ఒరే ఆగరా, అలా వెళ్ళిపోకు. తిరిగినవు పర్లేదు, ఇదంతా మందేగా. ఈ లగేజ్ మొత్తం లోపల సర్దు. మేము ఇంకా ఇక్కడే ఉండడానికి వచ్చాం. అలాగే తినడానికి ఏమైనా ఏర్పాట్లు చేయించు, బాగా ఆకలిగా ఉంది. ఆ నౌకరు అక్కడే ఏమీ అర్థం కానట్టు ఉండిపోయాడు. నిన్నేరా ఇంటలో సనుక్కుంటున్నావు, ఏం మాట్లాడమే? అది కాదయ్యా, మీరు ఇక్కడ ఉండటం ఎందుకు? దీని గురించి మీకు పూర్తిగా తెలియదు. ఇలాంటి కబుర్లు అమ్మకూడదనే వచ్చాం. నువ్వు మూసుకుని చెప్పిన పని చేయి చాలు. నౌకరు సరే అన్నట్లు తల ఊపి అక్కడి నుండి వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు కూడా భయంగా పృథ్వీరాజును బంగ్లాని మార్చి మార్చి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమండి, ఇప్పటికి 3 చెప్పారు మనకు బంగ్లా గురించి. ఎందుకండి ఇదంటే అంత పిచ్చి? మనకు డబ్బులు ఏమైనా తక్కువ? ఇంకోసారి అలా మాట్లాడుకో. ఇది డబ్బుల గురించి కాదు. దాదాపు 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారి దగ్గర మా ముత్తాతలు పనిచేసినప్పుడు దీన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అప్పటి నుండి చెక్కు చెదరకుండా మా కుటుంబం దీన్ని చూసుకుంటూ వచ్చింది. మనం కూడా అలాగే చూసుకుని మన వాడికి ఇవ్వాలి. అర్థమైందా? యామిని ఇంకా ఏమీ చెప్పలేక సరే అన్నట్లు తల ఊపింది. బాగా అలసిపోవడం వల్ల అనుకుంటా అందరికీ బాగా నిద్ర వచ్చేసింది. పృథ్వీరాజు లేచి చూసుకునేసరికి అప్పటికే సాయంత్రం అయ్యింది. ఇంకా తన భార్య కూతురు శ్రావ్య ఇంకా లేవలేదు. బంగ్లా మొత్తం చూశాడు కానీ ఎక్కడా రోహన్ కనిపించలేదు. కొంచెం కంగారుగా మొత్తం వెతికాడు. కింద గ్రౌండ్లో ఒక చోట కూర్చొని ఏడుస్తున్నాడు రోహన్. రోహన్ ఏమైందిరా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? రోహన్ ఏం మాట్లాడకుండా తన వేలు చూపించాడు. తన ఫింగర్పై కొంచెం చర్మం ఊడిపోయి ఉంది. అయ్యో ఏంటిది, ఎలా జరిగింది, ఎక్కడ తీసుకున్నావు? రోహన్ ఏం మాట్లాడకుండా ఏడుస్తున్నాడు. సరే లోపలికి రా, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. పృథ్వీరాజ్ లోపలికి తీసుకెళ్లి రోహన్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అప్పుడే రోహన్ చెల్లి శ్రావ్య కూడా లేచింది. అదిగో చెల్లి కూడా లేచింది, వెళ్ళాడుకో. ఇద్దరూ పరిగెట్టుకుంటూ ఆడుకోవడానికి వెళ్లారు. అలా 2 రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి.
2 రోజుల తర్వాత నాన్న నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది నాన్న. మరి నీకు యూఎస్ నుండి వచ్చేటప్పుడు ఏం చెప్పాను? నీకు నచ్చుతుందని చెప్పాను కదా, చూసావా? రోహన్ నవ్వాడు. సరే వెళ్ళాడుకో. చెల్లి ఎక్కడ ఉంది? రోహన్ ఆ మాట వినకుండానే ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. పృథ్వీరాజ్ చిన్నగా నవ్వుకొని ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఆ రోజు సాయంత్రం పృథ్వీరాజ్, రోహన్ క్యారమ్స్ ఆడుకుంటున్నారు. యామిని పక్కనే కూర్చొని చూస్తుంది. శ్రావ్య పక్కనే బొమ్మలతో ఆడుకుంటుంది. ఈ మధ్య వీడికి దెబ్బలు బాగా తగులుతున్నాయండి. మళ్ళీ ఏం చేసావురా? రోహన్ తన ఫేస్ ను దాచుకునే ప్రయత్నం చేశాడు. ఏంటి మొహాలు దాస్తున్నావు? చేయడంది. రోహన్ చెయ్యటం తీశాడు. తన పెదాల వద్ద చిన్న గాయమైంది. మొన్న చేయి కట్టయింది, ఇప్పుడేమో మొహం మీద ఇంత దెబ్బ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వీడికి దెబ్బలు పెరుగుతున్నాయి. ఏదో తగిలింటుందిలే, వదిలే. దానికి అంతలా ఆలోచించుకో. మీరు ప్రతిదీ సిల్లిగా తీసుకోకండి. పిల్లల్ని ఇలాంటప్పుడే జాగ్రత్తగా చూడాలి. నెమ్మదిగా ఫేస్ పక్కకు తిప్పి తన కొడుకుని చూస్తాడు. రోహన్ ఏదో పిచ్చి పట్టినట్లుగా ఊగుతూ సౌండ్స్ ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. అది చూసిన యామిని కూడా భయపడిపోతుంది. అక్కడే ఆడుకుంటున్న శ్రావ్య కూడా ఆడుకోవడం ఆపేసి తన అన్నయ్య వైపు చూసి భయంతో ఏడుపు మొదలవుతుంది. రే రోహన్, ఏంటిది? ఏమైంది? ఎందుకలా సౌండ్ చేస్తున్నావు? పృథ్వీరాజ్ కొంచెం భయపడుతున్నాడు. తన కొడుక్కి ఏదో దెయ్యం పట్టినట్లుగా ఊగిపోతుంది. పృథ్వీరాజ్కు ఏం చేయాలో తెలియట్లేదు. పక్కనే ఉన్న టీ గ్లాస్ను బలంగా నేలకేసి కొట్టాడు. ఆ సౌండ్కి రోహన్ ఈ లోకంలోకి వచ్చాడు. నాన్న ఎంతసేపు ఆడకుండా కమాన్ ఆడు. ఆ మాటకి పృథ్వీరాజ్ ఇటు యామిని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కాసేపటి తర్వాత ఈ రోజు రోహన్ ప్రవర్తన చాలా వింతగా ఉంది కదా? వాడు చిన్నపిల్లోడండి, దేన్నో చూసి మనసులో భయం పెట్టుకుని ఉంటాడు. అంతే అంటావా? అంతే కాకపోతే వాడికి 12 సంవత్సరాలు అంతే. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. యామిని దీపాన్ని ఆర్పేసింది. ఇద్దరు మంచం మీద పడుకున్నారు. పక్కనే చిన్న మంచం మీద రోహన్, శ్రావ్య పడుకున్నారు. అర్ధరాత్రి సమయం 2 గంటలకు ఏదో సౌండ్ వస్తుంది. పృథ్వీరాజ్ కళ్ళు తెరిచాడు. గోడలపైన ఎవరో గీస్తున్నట్లుగా సౌండ్ వస్తుంది. పృథ్వీరాజ్ మంచం నుంచి లేచి చూశాడు. అక్కడ తన కొడుకు రోహన్ లేడు. ఆ బంగ్లాలో కంగారుగా చిన్న క్యాండిల్ వెలిగించి వెతకడం స్టార్ట్ చేశాడు. రోహన్, రోహన్ ఎక్కడున్నావు? నిన్నేరా రోహన్? అలా తిరుగుతూ ఉండగా హాల్లో అద్దం ముందర రోహన్ కింద కూర్చొని ఏదో చదువుతూ ఊగుతున్నాడు. పృథ్వీరాజ్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ రోహన్ వద్దకు వస్తున్నాడు. రోహన్ రోహన్ గట్టి గట్టిగా నవ్వుతూ చెప్పరా తన తలను పూర్తిగా వెనక్కి తిప్పేశాడు. మతిపోయింది. ఏమిటండి, ఏమైంది? అలా చెమటలు వస్తున్నాయి. ఎందుకంత గట్టిగా అరిచారు? పృథ్వీరాజ్ చెమటలు తుడుచుకుంటూ చుట్టూ చూస్తాడు. గోడ మీద ఉన్న క్లాక్ చూస్తాడు. సరిగ్గా టైం 2 అవుతుంది. తనకు కలలో కనిపించిన టైం కూడా అదే. రోహన్ కోసం చూస్తాడు. బెడ్ మీద రోహన్ లేడు. రోహన్ దాహం వేస్తుంది, వాటర్ తాగుతా అని వెళ్ళాడు. నేను తోడు వస్తాను అన్నా కూడా పర్లేదని చెప్పాడు. ఏంటో వాడికి ఈ వయసులో అంత ధైర్యం. పృథ్వీరాజ్ ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు. తనకు కలలో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందా అనుకున్నాడు. నేను వెళ్ళి రోహన్ తీసుకొస్తాను, చాలాసేపు అయినట్లుందిగా. యామిని ఏదో చెప్దామనుకుంది కానీ ఈలోగా తన 5 ఏళ్ల కూతురు శ్రావ్య ఏడవడంతో అటువైపు తిరిగి ఆడించడం మొదలుపెట్టింది. పృథ్వీరాజ్ కలలోలానే ఒక క్యాండిల్ పట్టుకొని రోహన్ను వెతకడం మొదలుపెట్టాడు. రోహన్, రోహన్ అంటూ బంగళా అంతా తిరుగుతుండగా మళ్ళీ అద్దం ముందరే కూర్చుని ఉన్న రోహన్ని చూశాడు. పృథ్వీరాజ్కు 1 నిమిషం అర్థం కాలేదు. సేమ్ టు సేమ్ కళ్ళలో జరిగినట్లే జరుగుతుంది ఏంటా అని ఆశ్చర్యపోయాడు. రోహన్, నాన్న రోహన్ ఇక్కడేం చేస్తున్నారా? రోహన్ సమాధానం చెప్పకుండా అద్దం వైపు తిరిగి కూర్చుని ఉండి ఏవో సౌండ్స్ చేస్తున్నాడు. రోహన్కు దగ్గరగా వస్తున్నాడు పృథ్వీరాజ్. అయితే ఇంకో అడుగు వేస్తే రోహన్ వద్దకు వెళ్తాడు అనగా పృథ్వీరాజ్కు భయం వేసింది. మళ్ళీ ఎక్కడ తన బుర్ర వెనక్కి తిరుగుతుందో అని భయంగానే రోహన్ దగ్గరకు వెళ్ళి తన భుజం పైన చెయ్యి వేశాడు. రోహన్ ఒక్కసారిగా పక్కకు తిప్పి ఏంటి నాన్న అని అడిగాడు. అది ఊహించని పృథ్వీరాజ్ అదిరిపడ్డాడు. మళ్ళీ కాసేపటికి తేరుకొని రోహన్ ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అదేం లేదు నాన్న, నిద్ర పట్టలేదు అందుకని కొంచెం ముందుకు వచ్చి రోహన్ చేతిలో ఏముందా అని చూస్తున్నాడు. తన చేతిలో ఒక చిన్న హ్యాండీక్యామ్ ఉంది. అందులో వీడియోస్ ప్లే అవుతున్నాయి. రోహన్ వాళ్ళ బామ్మతో ఆడుకున్న పాత వీడియోస్ చూస్తున్నాడు. అది చూసిన పృథ్వీరాజ్ చిన్నగా నవ్వుతూ బామ్మ అంటే ఇష్టం, అదొకే. సరేరా, టైం చూడు అంతే ఉందో. ఇలాంటి టైంలో ఇలా ఒకడే ఉండకూడదు, సరేనా? వెళ్దాం. హ్యాండీక్యామ్ను అక్కడే క్లోజ్ చేసి తన కొడుకుని తీసుకుని వెళ్ళాడు పృథ్వీరాజ్. అయితే పృథ్వీరాజ్ అలా వెళ్ళాడో లేదో మళ్ళీ హ్యాండీక్యామ్ దానంతట అదే ఓపెన్ అయింది. తర్వాత రోజు మార్నింగ్ యామిని కాఫీ తెచ్చి పృథ్వీరాజ్కి ఇచ్చింది. మన పిల్లలు ఏం చేస్తున్నారు? తోటలోకి వెళ్ళి ఆడుకుంటున్నారండి. అదిగో ఇక్కడ నుండి కనిపిస్తున్నారు.
అన్నయ్య నాకు పండు కావాలి. రోహన్ చెట్టు మీద ఉండి పండ్లు కోస్తున్నాడు. 5 ఏళ్ల చిన్నారి శ్రావ్య కింద ఉండి తనకు ఏం కావాలో చెబుతుంది. దూరం నుండి పృథ్వీరాజ్ వాళ్ళ వైపు చూశాడు. చిన్నగా నవ్వుకొని మళ్ళీ కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. పృథ్వీరాజ్ తన వెనకాల ఏదో ఎగురుతున్నట్లు అనిపించి వెంటనే వెనక్కి తిరిగాడు. చూస్తే తన 5 ఏళ్ల కూతురు శ్రావ్య గాల్లో ఎగురుతుంది. అలా చాలాసేపు గాల్లోనే ఉంది. పృథ్వీరాజ్ చూపు వెంటనే రోహన్ మీద పడింది. రోహన్ తన చూపుడు వేలును శ్రావ్య వైపు చూపిస్తూ ఏదో అంటున్నాడు. దూరం నుండి సరిగ్గా వినిపించట్లేదు. ఆ దృశ్యం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. తన కూతురు అంత ఎత్తులో ఉండడంతో ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని పరిగెట్టుకుంటూ బయటకు వచ్చిన యామిని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. పృథ్వీరాజ్ వెంటనే రోహన్ వద్దకు వెళ్ళి ఆపరా అని గట్టిగా అన్నాడు. రోహన్ ఏమాత్రం వినిపించుకోవట్లేదు. ఏదో వింత భాషలో ఏదేదో మాట్లాడుతున్నాడు. పృథ్వీరాజ్కి ఇక ఏం చేయాలో తెలియక లాగిపెట్టి ఒకటి కొట్టాడు రోహన్ని. ఆ దెబ్బకు రోహన్ బుగ్గ కందిపోయింది. అయినా కూడా తనకు ఏమీ తెలియట్లేదు. నవ్వుతూనే ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. పృథ్వీరాజ్కు ఏమీ అర్థం కావట్లేదు. తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలియట్లేదు. ఈలోగా అక్కడ పనిచేస్తున్న వారు అది చూసి హడలిపోయి ఒక వల లాంటిది తెచ్చి శ్రావ్య ఎగురుతున్న చోట కింద పట్టుకున్నారు. ఒకవేళ పడిపోయినా ఏమీ కాకూడదని. తన కొడుకుని కొట్టినా కూడా ఎలాంటి ఉపయోగం లేదు. ఇక ఏం చేయాలో తెలియక దేవుణ్ణి ప్రార్థించడం కరెక్ట్ అని అనుకున్నాడు. అక్కడే నిలబడి దేవునికి దండం పెట్టి శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పృథ్వీరాజ్ అలా కంటిన్యూగా చేయడంతో రోహన్ కాసేపటికి కామ్ అయిపోయాడు. తన ఒంట్లో శక్తి మొత్తం ఆవిరైపోయినట్లు అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. అప్పటిదాకా గాల్లో ఎగురుతున్న శ్రావ్య కింద పట్టుకున్న నెట్లో పడింది. రోహన్ కింద పడిపోబోతుంటే పృథ్వీరాజ్ తనను పట్టుకున్నాడు. నాకేమైందన్నా? పృథ్వీరాజ్కు కళ్ళ నుండి నీళ్లు రావడం మొదలైంది. ఏం కాలేదు బాబు, ఏం కాలేదు, నేను చూసుకుంటాను. దూరం నుండి యామిని కూడా ఏడుస్తుంది. పృథ్వీరాజ్ అస్సలు ఆలస్యం చేయకుండా కాకినాడలో ఉన్న ఫేమస్ సైకాట్రిస్ట్ దగ్గరకు రోహన్ను తీసుకెళ్ళాడు. సిటీలో టాప్ సైకాట్రిస్ట్ శశికిరణ్ పృథ్వీరాజ్కు మంచి ఫ్రెండ్ కావడంతో వెంటనే అపాయింట్మెంట్ దొరికింది. పృథ్వీరాజ్, రోహన్ శశికిరణ్ రూమ్లో కూర్చున్నారు. ఒక్క నిమిషం నువ్వు బయటకు వచ్చావు బాబు. చెప్పరా పృథ్వీరాజ్, అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ఇలాంటి వరకు బాగానే ఉన్నాడు రా. సడన్గా ఏమైందో తెలీదు, ఇలా అయిపోయాడు. విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి పూట ఒక్కడే కూర్చొని ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇప్పుడేమో ఇలా శ్రావ్య అంత ఎత్తులు లేచిందంటే ఎవ్వరూ నమ్మట్లేదు. ఇందులో నమ్మపోవడానికి ఏం లేదు, ఇదంతా సైన్స్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. నువ్వేం కంగారు పడకు, నేను బాబుతో కాసేపు మాట్లాడాలి. నువ్వు బయటకు వెళ్ళి తనను లోపలికి రమ్మను. అది మరేం పర్వాలేదురా, నాకు కూడా ఇంత వయసులో కొడుకున్నాడు కదా, నీకు తెలుసు కదా, జాగ్రత్తగా డీల్ చేస్తాను. పృథ్వీరాజ్ సరే అన్నట్లు తల ఊపాడు. రోహన్ భయంగా లోపలికి వచ్చాడు. హాయ్ రోహన్, ఎలా ఉన్నావు? బాగున్నాడు సార్. సార్ కాదు, అంకుల్ అను. నేను మీ డాడీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సరే అంకుల్. సరే కానీ నువ్వు ఏం క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. వెరీ గుడ్, మార్క్స్ బాగానే వస్తున్నాయా? అవును, ఇంతకీ నీకు యుఎస్ బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుంది. అవునా, ఎందుకలా? అమెరికాలో నానమ్మ లేదు, ఇక్కడ ఉందిగా. వాట్? అవును, నేను నానమ్మతో రోజు మాట్లాడుతున్నాను. ఇదంతా వేరే రూమ్లో నుండి వింటున్న పృథ్వీరాజ్కు మతిపోతుంది. సరే, నాన్న విషయం పక్కన పెట్టి ఇక్కడ ఇంకేం బాగుందో చెప్పు. ఇంకేం బాగలేదు. ఒక అంకుల్ వస్తాడు, నా చేత ఏదేదో చేయిస్తాడు. అవునా, ఎవరా అంకుల్? సరే మరి ఆ అంకుల్ వచ్చినప్పుడు మీ నాన్నమ్మ హెల్ప్ తీసుకోవచ్చు కదా. నానమ్మకి అంత శక్తి లేదు, కానీ నా కోసం ఇక్కడే ఉంటానంది. శశికిరణ్కు కోపం వచ్చింది. ఇక చాలే ఆపని కథలు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ అంటూ ఏవో సినిమాలు చూడడం, ఇలాంటి కథలు అల్లడం. చనిపోయిన మీ నాన్నమ్మ ఎక్కడికి వచ్చింది? ఇంకా ఎవరికి తెలియని అంకుల్, ఎవరికి కనబడని అంకుల్ నీలోకి వెళ్తున్నాడా? నమ్మడానికి నేను అలా కనబడుతున్నాను? రోహన్కు కూడా కోపం వస్తుంది. కిరణ్ ఆ విషయాన్ని గ్రహించాడు. ముందు పృథ్వీరాజుని అనాలి, బుద్ధి లేకుండా పిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు. ముందు వాడిని అంటూ కిరణ్ తన మీదకు వెళ్ళబోయాడు. అయితే తన చేతిని ఎవరో బలంగా ఆపినట్లు అనిపించింది. వెనక్కి చూస్తే రోహన్ శశికిరణ్ చేతిని పట్టుకుని ఆపాడు. రోహన్ కోపంతో ఊగిపోతున్నాడు. సడన్ గా వేరే భాషలో మాట్లాడుతూ శశికిరణ్ పేక పట్టుకుని గోడ కాల్చాడు. నెమ్మదిగా తనను పైకి లేపాడు. శశికిరణ్ ఊపిరాడట్లేదు, కాళ్ళు దబదబా కొట్టుకుంటున్నాయి. ఇదంతా దూరం నుండి చూస్తున్న పృథ్వీరాజ్ ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వెంటనే ఆ రూమ్లోకి రావడానికి పరిగెత్తారు. రోహన్ ఇంకా కోపంగా ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. శశికిరణ్ ఎంత విడిపించుకుందామని చూసినా కానీ తన వల్ల కావట్లేదు. కాసేపు ఉంటే తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. శశికిరణ్ రూమ్ లాక్ అయిపోయింది.
పృథ్వీరాజ్ ఇంకా హాస్పిటల్ స్టాఫ్ ఎంత ట్రై చేసినా కానీ ఆ డోర్ ఓపెన్ కావట్లేదు. అప్పటిదాకా కొట్టుకుంటున్న శశికిరణ్ కాళ్ళు నెమ్మదిగా ఆగిపోతున్నాయి. పృథ్వీరాజ్ టెన్షన్తో తలపట్టుకున్నాడు. రోహన్ అర్థం కాని భాషలో అందరూ చదువుతూనే నవ్వుతున్నాడు. ఇంకో కొన్ని సెకండ్స్ డిలే చేసుంటే సైకియాట్రిస్ట్ శశికిరణ్ చనిపోయేవాడేమో. సరిగ్గా అప్పుడే పృథ్వీరాజ్ బయట నుండి అద్దం పగలగొట్టి డోర్ ఓపెన్ చేసి రాహుల్ని పక్కకు తోశాడు. శశికిరణ్ ఉన్న పలంగా అలా కింద పడి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. థ్యాంక్స్ రా, సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు. పృథ్వీరాజ్కు ఏం చెప్పాలో తెలియక తన కొడుకు వైపు తిరిగాడు. రోహన్ అప్పుడే ఏడుపు మొదలుపెట్టాడు. నాన్న, నా ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయి నాన్న, నాకేదో అవుతుంది కదా. పృథ్వీరాజ్ రోహన్ దగ్గరికి తీసుకొని ఏం కాదు బాబు, ఏం కాదు, నువ్వేం చేయలేదు. నర్స్ వచ్చి బాబును పక్కకు తీసుకెళ్లి చాక్లెట్ లాంటిది ఏమైనా ఇప్పించు. ఇప్పుడు మా వాడి పరిస్థితి ఏంటి? నేను కూడా తక్కువ అంచనా వేశాను, కానీ రోహన్లో నిజంగానే ఏదో తేడా ఉంది. అది స్ప్లిట్ పర్సనాలిటీనా లేక తన మీద ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? కంగారు పడకు, ఏమో ఇప్పుడే ఏం చెప్పలేం ఏం జరుగుతుంది అనేది. చూద్దాం. నేను ఇంకా కొంచెం స్టడీ చేయాలి. కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, అవి బాబుకి ఇవ్వు, కొంచెం స్టేబుల్ చేస్తాయి. పృథ్వీరాజ్ ఓకే అన్నట్లు తల ఊపాడు. డోంట్ వరీ, తొందరలోనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. పృథ్వీరాజ్ తన కొడుకును ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఏమన్నారు? ఏం లేదు, టాబ్లెట్స్ పడితే సరిపోతుంది. యామిని కంగారు పడుతుందని చెప్పి తనకు అసలు విషయం చెప్పలేదు. రోహన్ ఆ రోజంతా చాలా డల్ గా గడిపాడు. సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు. తన చెల్లి ఆడుకోవడానికి పిలిస్తే రాలేదు. ఇక బుక్స్ అస్సలే తీయలేదు. అన్నయ్య రా, అన్నయ్య ఆడుకుందాం ప్లీజ్ రా. నాకెప్పుడు మూడలేదు, వెళ్ళు వెళ్ళు పక్కకు. శ్రావ్య ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి చెప్పింది. పృథ్వీరాజ్కి విషయం అర్థమైంది. అన్నయ్య కొంచెం ఒంట్లో బాగోలేదమ్మా, అందుకే ఇలా చేసి 2 daysలో సెట్ అయిపోతుందిగా. ఇదిగో నువ్వు వీడియో గేమ్ ఆడుకో. వీడసలు మార్నింగ్ నుండి ఏం తినలేదు. పృథ్వీరాజ్ ఫుడ్ ప్లేట్ తీసుకొని రోహన్ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా బుజ్జగించి తినిపిద్దామనుకున్నాడు. అయితే ఎంత అడుగుతున్నా రోహన్ కనీసం సమాధానం చెప్పడం లేదు. దీంతో పృథ్వీరాజ్ కేకలు వేశాడు. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను? జరిగింది ఏదో జరిగింది. ఫోన్లో ఊరుకుంటే అన్నం తినాలి కదా. రోహన్ ఒక్కసారిగా కోపంగా చూసి చెయ్యెత్తుతాడు. ఏంట్రా నామే చెయ్యొత్తున్నావు? ఎంత ధైర్యం నీకు? రోహన్ సడన్ గా నిలబడి ఫుడ్ ప్లేట్ వంక చూశాడు. అంతే, అది అమాంతం గాల్లోకి లేచి టాప్ మీద కింద పడింది. ఫుడ్ అంతా చల్లా చెదురుగా పడి ఉంది. పృథ్వీరాజ్ ఫుడ్ వేస్ట్ అవడంతో తట్టుకోలేక అక్కడే ఒక కర్ర ఉంటే తీసి రోహన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నేను ఊరికే వదలకూడదు. పిచ్చి పడిందా? 2 రోజుల నుండి సరైన తిండి లేదు, నిద్ర లేదు, కనీసం చెప్పిన మాట కూడా వినాలి కదా అని తిడుతూ తెగ కొడుతున్నాడు. వెనకాల నుండి యామిని ఆపుదామని ట్రై చేస్తుంది, కానీ పృథ్వీరాజ్ ఆగట్లేదు. రోహన్ అప్పటిదాకా దెబ్బలు పడి పడి ఉండి ఒక్కసారిగా తన కళ్ళతో సైగ చేశాడు. దూరం నుండి ఒక కత్తి సర్రున పృథ్వీరాజ్ పీక వరకు వచ్చి ఆగింది. ఇది అస్సలు ఊహించని పృథ్వీరాజ్ షాక్ తిన్నాడు. యామిని అయితే నోటిని తన చేత్తో మూసుకుంది. కాసేపటికి తేరుకొని ఆ కత్తిని ఎంత తీద్దామని చూసినా కానీ అక్కడి నుండి ఇంచు కూడా పక్కకు జరగలేదు. ప్లీజ్ రా, నా మీద చూపిస్తావా? ఇక నేను కొట్టలే, ప్లీజ్ రా, ముందు తీసేయి. చాలా టెన్షన్గా ఉంది. ఇది నీ వల్లేనా అని నాకు తెలుసు. ఈలోగా పృథ్వీరాజ్ ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ సౌండ్కి రోహన్ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాడు. అక్కడే కత్తి కింద పడిపోయింది. హలో, చెప్పరా? ఏం నిజమా? ఓకే ఓకే, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా. ఏమిటండి? పృథ్వీరాజ్ రోహన్ వైపు ఒక్కసారిగా చూసి యామినిని పక్కకు తీసుకెళ్ళి, ఇప్పుడు మనం తమిళనాడులోని తంజావూరు వెళ్తున్నాం, వెంటనే స్టార్ట్ అవ్వాలి, బట్టలు ప్యాక్ చేయి, నేను వెళ్ళి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను, ఎందుకు ఏమిటి అని అడక్కు, అంతా వాడి కోసమే అని తన భార్యతో చెప్పాడు. యామినికి లైట్గా అర్థమవుతుంది. వెంటనే బట్టలు ప్యాక్ చేయడానికి వెళ్ళింది. పృథ్వీరాజ్ కంగారుగా బయటకు వెళ్ళాడు. రోహన్ మళ్ళీ దిగాలుగా కూర్చుని పోయాడు. కాసేపటికి పృథ్వీరాజ్ వచ్చి, కమాన్ గైస్, మనం ట్రిప్కి వెళ్తున్నాం అని తన పిల్లలతో అన్నాడు. ఆ మాట వినగానే రోహన్ మొహంలో ఒక వెలుగు వచ్చింది. అని రోహన్ శ్రావ్య ఇద్దరూ వచ్చి కారెక్కేశారు. కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత వాళ్ళు తంజావూరు చేరుకున్నారు. తంజావూరు నుండి మళ్ళీ ఒక 20 కిలోమీటర్ లోపలికి వెళ్తేనే రామానుజ శర్మ గారి ఆశ్రమం వస్తుంది. పృథ్వీరాజ్ కుటుంబం సరిగ్గా సాయంత్రం వేళకు చేరుకున్నారు. ఆ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎంతో మంది ఋషులు ఉన్నారు. ఏవేవో యాగాలు చేస్తున్నారు. చుట్టుపక్కలంతా మంత్రోచ్చరణతో నిండిపోయి ఉంది. అక్కడికి రావడంతోనే రోహన్ కారు దిగను అని మొండి పట్టుపట్టాడు. నేను ఈ ప్లేస్కి రాను, నాకు నచ్చలేదు. అలా అంటే ఎలా అమ్మా? నీ గురించే కదా, నా మాట విను. నువ్వు ఈ నెలగైనా ఒప్పించు, నేను వెళ్ళి రామానుజేశ్వరం గారిని కలిసి వస్తాను. పృథ్వీరాజ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తల్లి ఎంత బతిమాలినా కానీ రోహన్ మాత్రం మాట వినట్లేదు. ఇలాగే చేయకు నాన్న. నిన్న కూడా చూసావా నాన్నకు ఎంత కోపం వచ్చిందో.
నా బుజ్జి కదూ, ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం. అని డోర్ తీసింది. రోహన్ అంతే ఫాస్ట్గా మళ్ళీ డోర్ వేశాడు. ఇలా పెంకిలా చేస్తేనే మరి కోపం వచ్చేది. రా మూసుకుని. అని ఒక చేత్తో రోహన్ను లాక్కుని రావడం మొదలుపెట్టింది. రోహన్ అలా ఆశ్రమం కాంపౌండ్లోకి అడుగు పెట్టాడో లేదో వెంటనే రామానుజ శర్మ అలా కళ్ళు తెరిచాడు. తనకు మొత్తం అర్థమైంది. వెంటనే తన వద్ద ఉన్న శిష్యునికి చెవిలో ఏదో చెప్పాడు. శిష్యుడు ఆ మాట విని పరిగెట్టుకుంటూ మరో నలుగురిని తీసుకువెళ్ళాడు. వాళ్ళందరూ కలిసి రోహన్ను బలవంతంగా పట్టుకుని లోపల ఒక గదిలో ఉన్న మంచాన్ని కట్టేశారు. రోహన్ అప్పటికే వేరే మనిషిలా అంటూ మూలుగుతున్నాడు. అని గింజుకుంటున్నాడు. రామానుజ శర్మ ఆ గదిలోకి అడుగు పెట్టాడు. రోహన్ తలపై ఒక చెయ్యి, తన గుండెల మీద మరొక చెయ్యి పెట్టుకుని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించాడు. శర్మ గారు రోహన్ మాటలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎలాగైనా తనకు నయం చేయాలన్న ఉద్దేశంతో ఇంత బలమైన దెయ్యాన్ని నా జీవిత కాలంలో చూడలేదు అని అనుకుంటూ మంత్రాలు చదవడం ఇంకా పెంచాడు. రోహన్ చాలా వేగంగా కొట్టుకుంటున్నాడు. తన కాళ్ళు చేతులు కట్టేసి ఉండడంతో పెద్దగా ఏం చేయలేకపోతున్నాడు. తన చేతులను కాళ్ళను ఆడించడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా దూరం నుండి చూస్తున్నారు పృథ్వీరాజ్, యామిని. తల్లిగా తన కొడుకు బాధపడుతుంటే చూడలేకపోయింది. పృథ్వీరాజ్ను పట్టుకుని ఏడుస్తుంది. పృథ్వీరాజ్ది కూడా ఇదే పరిస్థితి. కానీ తనలా ఏడవలేకపోతున్నాడు. రామానుజ శర్మ మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రోహన్కి పసుపు కొట్టారు, విభూది కొట్టారు. అయినా కానీ రోహన్ లొంగట్లేదు. ఇక ఏం చేయాలో అర్థమైంది. తన వద్ద ఉన్న ఒక తాయెత్తును తీశాడు. దాన్ని చూస్తేనే రోహన్కు ఇంకా కోపం పెరిగిపోయింది. దాన్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూనే ఉన్నాడు. అని అరుస్తున్నాడు. శర్మ తన మాటలు పట్టించుకోకుండా తాయెత్తును పట్టుకొని మంత్రాలు చదివి అది రోహన్ చేతి కట్టడానికి ముందుకు వచ్చాడు. అంతే, అప్పటిదాకా విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న రోహన్ తను పడుకున్న మంచానికి ఉన్న పరుపులో నుండి ఒక స్ప్రింగ్ను తీసి దానితో రామానుజ శర్మ మీద దాడి చేశాడు. శర్మ గారిని చేశాడు. అది ఊహించిన పృథ్వీరాజ్, యామిని, శర్మ శిష్యులు అందరూ నిర్ఘాంతపోయారు. రోహన్ చేసిన పనికి స్వామీజీ ఆశ్చర్యపోయాడు. తనకు ఇప్పటిదాకా ఇలాంటి కేసు ఎదురవ్వలేదు. రోహన్ చేసిన పనికి స్వామీజీకి భుజంపై పెద్దగా గీసుకుపోయింది. రక్తం కారుతుంది. దాన్ని ఒక గుడ్డతో కట్టుకున్నాడు. ఆ తర్వాత రోహన్ కొంచెం శాంతించాడు. అప్పుడు స్వామీజీ ఏదో మంత్రం చదివి విభూతి తీసి రోహన్ గుండెలపై రాశాడు. కాసేపటికి తను నిద్రలోకి వెళ్ళిపోయాడు. స్వామీజీ వద్దకు రోహన్ తల్లిదండ్రులు వచ్చారు. మీరు కొంచెం కంగారు పడవలసిన విషయమే ఇది. ఏదో బలమైన శక్తి బాబుని ఇబ్బంది పెడుతుంది. మరి ఎలా స్వామి, మా రోహన్ మాకు దక్కడా? స్వామీజీ కొంచెం సేపు ఆలోచించి, ఇప్పుడు మీరు బాబుని ఇంటికి తీసుకువెళ్ళండి. నేను ఈ విషయం గురించి ఆలోచించి మీకు ఒక ఉపాయం చెబుతాను. మరి ఎక్కువగా ఆందోళన చెందకండి. అన్నిటికీ ఆ భగవంతుడు ఉన్నాడు. బాబుకి ప్రశాంతత రావడానికి ఈ విభూతి తీసుకువెళ్ళండి. ఇది మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. బాబుని కొంత స్వస్థపరుస్తుంది. పృథ్వీరాజ్, యామిని నిరుత్సాహంగా సరే అన్నారు. ఏమిటండి, బాబుకు ఎవరు సరైన సొల్యూషన్ చెప్పలేకపోతున్నారు. ఇలా అయితే వాడు ఏమైపోతాడో. చూద్దాం, ఆయన అన్నట్టు దేవుడు మనకు దారి చూపకపోడు. సరే పద, ఇంటికి వెళ్దాం. రోహన్ను నిద్రలోనే ఎత్తుకుని కారు దాకా తీసుకెళ్లారు. వరుసగా జరుగుతున్న సంఘటనల కారణంగా రోహన్ మొహం పూర్తిగా వాడిపోయింది. 12 ఏళ్ల చిన్నపిల్లవాడికి ఇలాంటి గతి పడుతుందని ఎవరూ ఊహించలేదు. పృథ్వీరాజ్, యామిని ఎలాగైతేనే మొత్తానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి రోహన్ మావయ్య శేఖర్ అక్కడే ఉన్నాడు. అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నా మేనల్లుడికి ఇలా ఉంటే నేను వేరే చోట ఎలా ఉంటాను? ఏంటో అన్నయ్య, ఎన్ని చోట్లకు తిప్పినా వీడి బాధకి సొల్యూషన్ దొరకట్లేదు. ప్రాబ్లం ఇంటి దగ్గర పెట్టుకుని బాబుని ఇబ్బంది పెడితే ఎలా? ఏంటన్నయ్య నువ్వనేది? అవునమ్మా, బావగారికి నేను ముందు కూడా చెప్పాను ఈ బంగ్లాలో ఉండడం అంత మంచిది కాదు అని. ఈ బంగ్లాలో దెయ్యం ఉందని ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. మీరు అమెరికాలో ఉన్నప్పుడు నేను ఈ బంగ్లాను సెట్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అయినా కూడా ఫలితం లేదమ్మా. ఇక దాన్ని అమ్మడం తప్ప వేరే మార్గం లేదు. అమ్మితే మాత్రం ఎవరైనా కొనుక్కుని ఏం చేస్తారు? దీన్ని కూలగొట్టుకుని ఏమైనా కట్టుకుంటారు. మనకెందుకు ఇంత పెద్ద బంగ్లాను ఉంచుకుని దానివల్ల సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? ఈ బంగ్లాలో ఒక చిన్న ఇటుకు ముక్క కూడా కదిలినా నేను ఊరుకునేది లేదు. ఇది మా తాతల నుండి నాకు వస్తున్నది. మా వంశం కాపాడుకోవాల్సిన ఆస్తి ఇది. ఏమండి, ఇది మీ వంశ ప్రతిష్ట కాదనట్లేదు. కానీ మీ వంశం ముందుకు వెళ్ళాలంటే మన రోహన్ మనకి దక్కాలి కదండి అని యామిని బోరుని ఏడవడం మొదలుపెట్టింది. పృథ్వీరాజ్కు విషయం అర్థమైంది. ఆల్ రైట్, మనం ఈ బంగ్లాను ఖాళీ చేస్తున్నాం అంతే. ఎవరికి అమ్మబోవట్లేదు. రోహన్కు పూర్తిగా నయమయ్యాకే
అప్పుడు చూద్దాం అసలు దీని సంగతి. యామిని ఆ మాటలకు కొంత తేరుకుంది. ఆ మరుసటి రోజే పృథ్వీరాజ్ తన కుటుంబంతో కలిసి ఆ బంగ్లాను వదిలి సిటీలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఆ రోజు నుండి విచిత్రంగా రోహన్ చాలా మామూలుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పటిలానే తన చెల్లితో ఆడుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. తన మైండ్ డైవర్ట్ అవ్వాలని ఒక కుక్క పిల్లను కూడా తీసుకువచ్చారు. ఏమండి చూసారా రోహన్లో ఎంత మార్పు వచ్చిందో? అవును, రోహన్ అలాంటి లక్షణాలు 10 రోజుల నుండి చూడలేదు. నేను చాలా ప్రశాంతంగా ఉంది. నా బిజినెస్ పనులు కూడా చక్కగా చూసుకోగలుగుతున్నా. ఇకనైనా అమ్మేద్దామండి ఆ బంగ్లా. మన కొడుకు కంటే మనకి ఎవరు ఎక్కువ కాదు కదా. సరిగ్గా చెప్పు తల్లి. అన్నయ్య ఇదేనా రావడం? ఏం లేదమ్మా, ఒక శుభవార్త చెప్దామని వచ్చాను. కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అదే ఒక పెద్ద పార్టీ వచ్చింది. బంగ్లాని 5 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారంట. వాళ్ళకి దెయ్యాల వాళ్ళంతా తెలుసు, అయినా కొనుక్కోవడానికి వచ్చారు. సింగిల్ పేమెంట్ లో సెటిల్ చేసేస్తారంట. ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదండి, ఒప్పుకోండి. పృథ్వీరాజ్ ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏమిటండి ఆలోచన? పృథ్వీరాజ్ చాలాసేపు ఆలోచించాక సరే అన్నట్లు తల ఊపాడు. వెంటనే యామిని, శేఖర్ ఒకరి మొహం ఒకరు చూసుకొని సంతోషించారు. అమ్మయ్య, ఇక పైన ఆ బంగ్లాకు వెళ్లే పనే లేదు. మన వాడు ఇక పైన పూర్తిగా సెట్ అయిపోతాడు. పృథ్వీరాజ్ శేఖర్ తెచ్చిన పేపర్స్ మీద సంతకం చేయబోతాడు. అంతలోనే అనుకోని సంఘటన జరుగుతుంది. అక్కడే ఉన్న కుక్కపిల్ల ఇబ్బంది పడుతూ మూలుగుతున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పటిదాకా ఆడుకుంటున్న ఆ కుక్కపిల్ల నుండి ఆ సౌండ్స్ ఏంటా అని చూస్తే కుక్కపిల్ల నేలపై పడుకొని బాధతో విలవెల్లాడిపోతుంది. రోహన్ చేతిలో ఒక నిమ్మకాయ ఉంది. దానితో ఏదో అర్థం కాని భాషలో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు. అది చూడగానే పృథ్వీరాజ్, యామిని షాక్ అయిపోయారు. రోహన్ మావయ్య శేఖర్ కూడా నిర్ఘాంతపోయాడు. తమ పిల్లాడు ఇలా అయిపోయాడేంటా అని బాధపడుతూ వెంటనే యామిని వెళ్లి తన కూతురు శ్రావ్యను దగ్గరకు తీసుకుంది. ఇక పృథ్వీరాజ్ పరిగెట్టుకుంటూ వెళ్లి రోహన్ చేతిలోని నిమ్మకాయను దూరంగా విసిరేశాడు. శేఖర్ వెళ్లి కుక్క పిల్లను చేతిలోకి తీసుకున్నాడు. అది కొంత రిలీఫ్ గా ఫీల్ అయింది. ఏం చేస్తున్నారా నువ్వు? నీకేమైనా మర్చిపోయిందా అని తన కొడుకుని అడిగాడు. రోహన్ తల దించుకునే ఉన్నాడు. పృథ్వీరాజ్ ఇంకా ఏదేదో కోపంతో తిడుతూనే ఉన్నాడు. అయినా కానీ రోహన్లో ఏ కదలిక లేదు. ఒరే, మీ నాన్న అంతలా తిడుతుంటే ఏంట్రా మాట్లాడుతున్నావు? నీకేమైందిరా అసలు? రోహన్ తల ఎత్తాడు. చుట్టూ చూశాడు. తన మావయ్య ఎక్కడా కనిపించలేదు. మేము ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఆ కుక్కపిల్ల గురించా? దాన్ని మీ మావయ్య నీ నుండి దూరంగా తీసుకెళ్లిపోయాడులే. రోహన్ కు కోపం కట్టలు తెంచుకుంది. తన చెయ్యి ఏంటో వంకర తిరిగిపోతుంది. కరక్ కరక్ మంటూ చేతుల నుండి సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఆ లోపలే రోహన్ షర్ట్ చిరిగిపోయి కింద పడిపోయింది. రోహన్ చాలా నొప్పితో అరుస్తున్నాడు. తన బాడీ మీద ఏదో ఎర్రగా కనిపిస్తుంది. నెమ్మదిగా అది అక్షరాలుగా మారుతుంది. ప్రియా ప్రియా అని తన బాడీ మీద రాసి ఉంది. పృథ్వీరాజ్ కు ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్లుండి రోహన్ బాడీ మీద ఇలా ఎందుకు జరిగింది? ఎవరో తనని ఏదో చేస్తున్నారు. యామినికి భయంతో కాళ్ళు వణికిపోతున్నాయి. శ్రావ్య కళ్ళు మూసేసింది. చిన్నపిల్ల ఇలాంటివి చూడకూడదని. నిజానికి తను కూడా చూడలేకపోతుంది. పృథ్వీరాజ్ వెనకాలే వచ్చి తన షర్ట్ ను గట్టిగా పట్టుకుంది. ఇంతలోకి శేఖర్ అక్కడికి వచ్చాడు. అక్కడ జరిగింది చూసి షాక్ అయ్యాడు. ఏంట్రా ఏమవుతుంది? ఇదేంటి రోహన్ గారి బాడీ అని చెప్పి తన చేతిలో వాటర్ బాటిల్ ఉంటే అందులో వాటర్తో రోహన్ మొహం మీద ఫట్మని కొట్టాడు. దానితో రోహన్ ఈ లోకంలోకి వచ్చాడు. మళ్ళీ నేనేం చేశాను? ఏంటండి మనకి కర్మ? పృథ్వీరాజ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. యామిని పృథ్వీరాజ్ ధైర్యం చూసి ఆశ్చర్యపోయింది. పృథ్వీరాజ్ వెంటనే తన ఫ్రెండ్ సైకాటిస్ట్ కు కాల్ చేశాడు. జరిగింది మొత్తం చెప్పాడు. మై గాడ్, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం లా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇది సైన్స్ కూడా అందని ఏదో సమస్యలా అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? నేను కాసేపట్లో కాల్ చేస్తా. ఈలోగా మీరు రోహన్తోనే ఉండండి. తనకు వేరే ఆలోచనలు రానివ్వకండి. డాక్టర్ చెప్పినట్లుగానే పృథ్వీరాజ్ తన కొడుకుని తీసుకుని లోపలికి వెళ్ళాడు. మళ్ళీ రోహన్ మామూలు మనిషి అయ్యాడు. కానీ ఫిజికల్ గా చాలా అలసిపోయాడు. తన మొహం మొత్తం పీక్కుపోయి ఉంది. పైకి ధైర్యంగా ఉన్న పృథ్వీరాజ్ కు కూడా చాలా భయంగా, బాధగా ఉంది. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే తన చిన్నారి కొడుకు ఇలా అయిపోవడం ఏంటో అర్థం కాలేదు. ఆ బంగ్లా విడిచి వచ్చేసినా కూడా ఇలా జరుగుతుంది ఏంటో. అంటే అందరూ అన్నట్లు ఇది దెయ్యం పని కాదా? పృథ్వీరాజ్ ఇలా ఆలోచనలో ఉండగా తన ఫ్రెండ్ డాక్టర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవునా, సరే అయితే అలాగే చేద్దాం. నేను కాసేపట్లో స్టార్ట్ అవుతా. ఏమిటండి ఎవరు ఫోన్ లో? చెప్తా కానీ పదండి, మనం ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి నాన్న? నా గురించినా? అవును బాబు, నువ్వు నాకేమైందని అడుగుతున్నావు కదా, దానికి ఆన్సర్ చెప్తారు ఒక తాతగారు. ఆయన దగ్గరికే వెళ్తున్నావు. ఆ తాతగారి పేరు ఏంటి నాన్న? రమణ మహర్షి బాబు. వెళ్దామా? నేను మళ్ళీ మామూలుగా అయిపోతాను. ఓహో, శుభ్రంగా, డోంట్ వరీ. పృథ్వీరాజ్ తన భార్యతో కలిసి తన కొడుకుతో రమణ మహర్షిని కలవడానికి వెళ్లారు. దేశంలోనే పేరున్న మహర్షుల్లో ఆయన కూడా ఒకరు.
అసలు ఆయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా అదృష్టంగా భావిస్తారు చాలామంది. అనుకోకుండా ఈరోజు రమణ మహర్షి ఫ్రీగా ఉండడం, తన ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ ద్వారా పృథ్వీరాజ్ మొత్తానికి మహర్షిని కలుసుకున్నాడు. ఆయన ఒక్కడే ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయగలడు అని బలంగా నమ్ముతున్నాడు పృథ్వీరాజ్. తన కొడుకు చుట్టూని నెమ్మదిగా నిమిరాడు. రోహన్ ఏమీ తెలియని అమాయకుడిలా తన నాన్న వైపు చూసి నవ్వి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. యామిని అలా ఆలోచనలో ఉండగానే రమణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడంతా చాలా ప్రశాంతంగా ఉంది. పెద్దగా జనాలెవరూ లేరు. కారు దిగ్గగానే పృథ్వీరాజ్ అక్కడే ఉన్న ఒక అసిస్టెంట్తో విషయం చెప్పాడు. ఆయన ఒక్క నిమిషం ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి వచ్చాడు. వాళ్ళను లోపలికి తీసుకెళ్లాడు. వరుసగా 4-5 రూమ్స్ దాటుకుని వెళ్ళాక చాలా ప్రశాంతంగా ఓంకారం వస్తున్న రూమ్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్తూనే రోహన్ మళ్ళీ బిగుసుకుపోతున్నాడు అని సౌండ్ చేస్తున్నాడు. తన లెఫ్ట్ లెగ్ చిన్నగా వంకరపోతుంది. అది చూసిన యామిని కంగారు పడింది. ఏమండి ఒకసారి ఇటు చూడండి. పృథ్వీరాజ్ రోహన్ చూసి షాక్ అయ్యాడు. తన కొడుక్కి మళ్ళీ ఇలా అవుతుంది ఏంట్రా అనుకున్నాడు. రోహన్ మూలుగు బాగా పెరుగుతుంది. అక్కడున్న వాళ్ళందరూ కూడా అటువైపు ఆందోళనగా చూస్తున్నారు. బాబు అంత చిన్న పిల్లాడికి ఏమవుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సడన్ గా పొడవాటి తెల్లగడ్డంతో ఒక పెద్ద ఆయన అటుగా వచ్చారు. మెడలో రుద్రాక్షలు వేసుకుని చూడగానే లేచి నమస్కారం పెట్టేలా ఉన్నారు. ఆయనే రమణ మహర్షి. ఆయన రావడం చూసి అక్కడున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. గౌరవంతో తలదించుకున్నారు. రమణ మహర్షి డైరెక్ట్గా రోహన్ వద్దకు వచ్చి ఆగాడు. రోహన్ మూతి కూడా వంకరబోతుంది. ఇంకా గట్టిగా వస్తుంది మూలుగు. రమణ మహర్షి అలాగే కాసేపు చూసి తన చెయ్యి ఎత్తి ఆపమన్నట్లుగా సైగ చేశాడు. అక్కడే మంత్రాలు చదివేవారు కూడా ఆగిపోయారు. మొత్తం హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది. అలా జరిగాక కొన్ని సెకండ్స్కి రోహన్ మళ్ళీ మామూలుగా అయిపోయాడు. ఈ లోకంలోకి రాగానే రోహన్కి విషయం అర్థమై తన వల్ల ఏదో పొరపాటు జరిగిందని గ్రహించి ఏడవడం స్టార్ట్ చేశాడు. రమణ మహర్షి చిన్నగా నవ్వి బాబు తలపై నిమిరాడు. లోపలికి పద బాబు అన్నాడు. వెనకాలే పృథ్వీరాజ్ కూడా రాబోతుంటే వద్దు అన్నట్లుగా సైగ చేశాడు. రమణ మహర్షి రోహన్ను లోపలికి తీసుకెళ్లి తలుపు వేశారు. బయట పృథ్వీరాజ్ యామిని చాలా టెన్షన్తో ఉన్నారు. రమణ మహర్షి రోహన్తో ఏదో మాట్లాడుతున్నాడు. తన ఒంటిపై రాసిన ప్రియా అన్న పేరుని చూశాడు. కొంచెం షాక్ అయ్యాడు. అంతగా ఇబ్బంది పెట్టిన దెయ్యాన్ని ఇంతవరకు తను చూడలేదు. సరిగ్గా 10 నిమిషాలకు రమణ మహర్షి బయటికి వచ్చారు. బాబు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తనకు అది చాలా అవసరం. శారీరకంగా మానసికంగా బాబు చాలా అలసిపోయాడు. తన వయసుకు మించి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. అసలు రోహన్కి ఏమైంది? కరెక్ట్ గా ఏమైందో తెలీదు కానీ తనపై చెప్పండి స్వామీజీ, ఏంటో చెప్పండి. ఏమీ లేదు, తనపై చేతబడి ప్రయోగం జరిగింది. అందుకే ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు బాబు. చేతబడి ఈ రోజుల్లో? చేతబడి అవును. ఏ రోజుల్లో అయినా దేవుడు మారడం లేదు, కాలం మారడం లేదు. ఇలాంటి పద్ధతులు కూడా మారవు. చేతబడి చేయడానికి కూడా వివిధ పద్ధతులు ఉంటాయి. మరి వీటిల్లో ఏదో వింత పద్ధతిని ఫాలో అయ్యారు. మరిప్పుడు మా బాబు కోలుకునే మార్గం లేదా? అసలు నాకు ఇందులో అర్థం కాని విషయం ఇంకొకటి ఉంది. మీ వాడిపైన చాలా క్రూరమైన పద్ధతిని ఫాలో అయ్యారు అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లవాడు దాన్ని తట్టుకోవడం అసాధ్యం. దానిని మరి మీ అబ్బాయి ఎలా తట్టుకుంటున్నాడో అర్థం కావడం లేదు. పచ్చిగా చెప్పాలంటే రోహన్ బతికి ఉండడమే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది వినగానే యామినికి ఏడుపు తన్నుకుని వచ్చేసింది. కానీ ఆలోచిస్తుంటే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది. ఏదో ఒక శక్తి మీ బాబును కాపాడుతుంది. అది ఎలాంటి శక్తి అనేది నాకు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. పృథ్వీరాజ్ యామిని ఇద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. అన్నట్లు ప్రియా అంటే ఎవరు? తెలియదు గురూజీ. అదేంటో ముందుగా తెలుసుకోండి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండవచ్చు. ప్రియా అని మీ వైపు ఎవరైనా ఉన్నారేమో, లేదా ఏదైనా వస్తువు ఉందేమో ఒకసారి తెలుసుకోండి. నేను బాబుని శాంతపరచడానికి ఒక మంత్రం వేశాను. అది 1 గంట పాటు పనిచేస్తుంది. దాని తర్వాత బాబుని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. పృథ్వీరాజ్ సరే అన్నట్లుగా తల ఊపాడు. యామిని, మన వైపు ప్రియాని ఎవరైనా ఉన్నారా? అదే నాకు అర్థం కావట్లేదండి. ఇందాక మహర్షి గారు చెప్పిన దగ్గర నుండి అదే ఆలోచిస్తున్నాను. నాకు అంతు చిక్కడం లేదు. పద్మాని ఉన్నారు, పద్మజ కూడా ఉన్నారు. పోనీ ప్రియాంక అయి ఉంటుందేమో అండి. ప్రియాంకనా? ఇది మన మహేష్ కూతురు గురించి అంటున్నావా? దానికి 9 ఏళ్ళు. అదేం చేస్తుంది? అది కాదులే. ఏమండి, ఏమైందే? నాకొకటి అనిపిస్తుంది, కానీ అది కరెక్టో కాదో తెలీదు. ముందు అదేంటో చెప్పు. శేఖర్. ఏంటి శేఖరా? శేఖర్కి ప్రియాకి అని ఆగిపోయాడు. అంటే నువ్వనేది? అవునండి, శేఖర్ వాళ్ళ హౌస్. అవును, వాళ్ళ ఇంటి పేరు
పేరు ప్రియా వెన్యూ. ఆ రోజు ప్రియా అని రాసినప్పుడు కూడా శేఖర్ అక్కడే ఉన్నాడు. మొదటి నుండి బంగ్లా మీద తన కన్నుంది. ఖచ్చితంగా అది తన పని అయ్యింది. రేయ్ శేఖర్ గా! శేఖర్ కనుక ఈ తప్పు చేయించాడు అంటే? నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటానులే. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు రోహన్ తీసుకుని ఇంటికి వెళ్ళు. కానీ అది మన పిల్లోడి జోలికి వస్తే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటా? వాడు ఎవడైనా సరే అంత తెలుస్తా. యామిని ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పృథ్వీరాజ్ డైరెక్ట్ గా శేఖర్ ఇంటికి వెళ్ళాడు. కార్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. తల ఎత్తి పైకి చూశాడు. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రియా ఎవెన్యూ అని రాసి ఉంది. అలా ఎలా చేసేవారా? ఇదే గనక నిజమవ్వాలి. పృథ్వీరాజ్ శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ బెల్ కొట్టాడు. పృథ్వీరాజ్ను ఊహించని శేఖర్ డోర్ తీయగానే స్టన్ అయ్యాడు. బావా నువ్వేంటిక్కడ? ఏ నన్ను ఊహించలేదు కదా? అది కాదు, ఎవరో మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తా అని అన్నావు కదా, అక్కడ ఉంటావేమో అనుకున్నా. అక్కడ కొన్ని నిజాలు తెలిసేలే, అందుకే డైరెక్ట్గా ఎక్కడికి వచ్చా. అది అది ఏం తెలిసింది బావా? నాకేం సంబంధం లేదు. నేను ఇంకేం అడగలేను, కానీ అసలు మా బంగ్లాపై నీ ఒపీనియన్ ఏంటి? మన బంగ్లా దానికే బ్రహ్మాండం. ఇప్పటికిప్పుడు అమ్మితే ఎంత వస్తుందంటావు? నీకు ఆలోచన ఉందా బావా? నా దగ్గర ఒక పార్టీ రెడీగా ఉంది. మనకు ఓవరాల్గా 20 కోట్ల లాభం వస్తుంది. ఇప్పుడు దెయ్యం ఉంది అంటున్నారు కాబట్టి దాన్ని ఎంతకంటే ఎక్కువ అమ్మలేం. ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండు. ఒక్క నిమిషం తట్టుకో శేఖర్. మార్ష్ గారు ఇప్పుడే చెప్పారు, ఆ దెయ్యం ఉన్నది ఇంట్లో కాదట, నీ ఒంట్లో ఉందట. అందుకే నేను ఒకసారి గట్టిగా అడిగితే అన్ని విషయాలు చెప్తావని అన్నాడు. నన్ను అడగడం ఏంటి ఆ విషయంలో? చెప్తా అని తన చేతిలో ఒక తాడు తీసుకొని శేఖర్ కూర్చున్న చోట తన దగ్గర ఉన్న తాడుతో కట్టేశాడు. బావా ఏం చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇలా కట్టేశావు? చెప్పాగా అన్నీ తెలుస్తాయని, ఏం కంగారు పడకు. తన చేతిలోకి ఒక కత్తిని తీసుకున్నాడు. బావా బావా ఏం చేస్తున్నావు? ఆ కత్తి ఎందుకు? అంటే నీకు నిజం తెలిసిపోయిందా? నిజం తెలియడం కోసమే ఇదంతా. లేదు బావా, నాకేం తెలీదు. నేను అమాయకుణ్ణి. రోహన్ గారిని నేను ఎందుకు ఇబ్బంది పడతాను చెప్పు? రోహన్ గురించి నేనేం అడగలేదు, నువ్వేం చెప్పావు? మర్యాదగా మొత్తం చెప్తావా లేదా? అని పక్కన ఉన్న ఒక కర్రతో శేఖర్ను కొట్టడం మొదలుపెట్టాడు. శేఖర్ తనపై పడుతున్న దెబ్బలకి అమ్మా అబ్బా అని గట్టిగా అరుస్తున్నాడు. ఎందుకా ఇబ్బంది? చెప్పేయచ్చుగా. నువ్వేదో ప్లాన్ చేసావు మా ఫ్యామిలీ మీద. మావాడు అనుకుంటే ఇలా దెబ్బేశావు. మర్యాదగా చెప్పు. నిజంగా నాకు తెలీదు. నువ్వు ఇలా వినావు, నాకు ఖచ్చితంగా తెలుసు. ఏదో నువ్వు దాస్తున్నావు. మా పైన చేతపడి లాంటి ఏదో చేయించావు నాకు తెలుసు. ఆ చేతపడి నేను చేయించలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు? మళ్ళీ సైలెంట్ అయిపోయాడు శేఖర్. ఇక కాదు అని చెప్పి పృథ్వీరాజ్ తన వద్ద ఉన్న కత్తితో శేఖర్ చేతిపై కట్ చేశాడు. అని గట్టిగా అరిచాడు. ఒక్కొక్క రక్తపు బొట్టు కింద పడుతోంది. సరిగ్గా అప్పుడే అక్కడికి యామిని కూడా వచ్చింది. రే శేఖర్, నిజం చెప్పరా? ఎంతైనా వాడు నీ మేనల్లుడే కదా. వాడి లేత ఒంటి పైన అంతంత మరకలు ఎలా చూడగలుగుతున్నావురా? నువ్వు అసలు మనిషివేనా? శేఖర్ ఏం మాట్లాడలేదు. కానీ ఆ మాటలకు తన నొప్పికి ఏడుపు తన్నుకొని వచ్చేసింది. యామిని లాగిపెట్టి ఒకటి కొట్టింది. ఇక నుండి మేం చనిపోయామనుకో, ఆ వెధవ బంగ్లా కోసమే కదా ఇదంతా చేసావు. తీసుకో, డైరెక్ట్ గా అడిగి ఉండొచ్చు కదా. చెప్తాను, నిజం చెప్తాను. ఇది నేను డైరెక్ట్ గా చేసింది కాదు. ఆ బంగ్లా మీద ఆశ ఉంది నాకు కాదు. మరి ఎవరున్నారు దీని వెనక? ఆర్కేనా? బిజినెస్ పార్ట్నర్ ఆర్కేనా? తను ఇదంతా ఊహించలేదు కదా నీ ఫ్రెండ్ నీ వెనకాలే గోతులు తీస్తున్నాడు అని. కానీ ఎందుకు ఇదంతా? ఇంకెందుకు? నీ బంగ్లా కోసం, నీ ఆస్తుల కోసం, బిజినెస్ లో నిన్ను పడగొట్టి తన సీఈఓ అవడం కోసం నన్ను అప్రోచ్ అయ్యాడు. నా హెల్ప్ తీసుకున్నాడు. నా సహాయంతో ఇదంతా జరిగింది. ఎలా చేసావు ఇదంతా? మీకు గుర్తుందా? మీరు వచ్చిన రోజే రోహన్కి చేతి మీద దెబ్బ తగిలింది. అది చేసింది నేనే. తన స్కిన్ను చేతబడి కోసం తీసుకెళ్లాను. అలాగే తన హెయిర్, తన బ్లడ్ శాంపుల్స్ ఇలాంటి వాటితో చేతబడి చేయించాం. చేతబడి ఎందుకు? ఎలాగో పాడుపడ్డ బంగ్లా కదా, దెయ్యం ఉందని మీరు నమ్ముతారని అనుకున్నాం. చేతబడి ఎంత దూరం నుండి అయినా చేసుకోవచ్చు కదా. పైగా చేసిన వాళ్ళు పక్కనే ఉండొచ్చు. అసలు అనుమానం రాదు. నేను ఎలా దొరికేశాను? ప్రియాని అంత పెద్దగా రాయించావు కదా, దొరకకుండా ఎలా ఉంటావు? అదొక్కటే నాకు అర్థం కావట్లేదు. మా వాళ్ళు నన్ను మోసం చేశారేమో అని చెక్ చేసుకున్నా. అలాంటిది ఏం జరగలేదు. మరి ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు మనిషివేనా? చీ దుర్మార్గుడా, ఎంత నీచంగా ఆలోచించావురా అసలు. తిట్టకండి, నా తప్పు నేను తెలుసుకున్నా. రోహన్కి ఏం కాదు, నేను చూసుకుంటా. ఒక్కసారి నా కట్లు విప్పండి. పృథ్వీరాజ్ ఒక్కసారిగా అనుమానంగా చూసి శేఖర్ను నమ్మొచ్చు అనిపించి కట్లు తీసేశాడు. శేఖర్ వెంటనే ఫోన్ తీసి ఒక అన్నోన్ నెంబర్కి డైల్ చేశాడు. కాల్ కట్ అయింది. మళ్ళీ చేశాడు. కట్ అయింది. వేరే నెంబర్ నుండి చేశాడు. ఏంటార్కే నా కాల్ కట్ చేస్తున్నావు? ఓ నువ్వా శేఖర్, నీతో పని అయిపోయింది. ఇక నీ కాల్ ఎందుకు ఎత్తడం? దుర్మార్గుడా, నాకు 50% వాటా ఇస్తా అని చెప్పావు. సొంత మనుషుల్ని మోసం చేసి నిన్ను నేనెలా నమ్మాలి? నువ్వు కూడా పృథ్వీరాజ్ బిజినెస్ పార్ట్నర్ అయ్యుండి తనను మోసం చేయలేదా? తను నా ఫ్రెండ్ కాదు, జస్ట్ బిజినెస్ పార్ట్నర్ అంతే. బిజినెస్ లో ఎదగాలంటే ఇలాంటివి చెయ్యాలే. నా వాటా సంగతి ఏంటి మరి? చెప్పాగా,
నీతో పని అయిపోయింది. అయినా నువ్వు దొరికిపోయావుగా, నీతో ఇక నాకు డేంజర్. అక్కడ పృథ్వీరాజు ఉండి ఇదంతా వింటున్నాడని నాకు బాగా తెలుసు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లు పృథ్వీరాజ్ బిజినెస్లన్నీ నేను టేక్ ఓవర్ చేయబోతున్నాను. ఆర్కే ఆర్కే ఒకసారి నేను చెప్పేది విను ఆర్కే. ఫోన్ కట్ అయిపోయింది. దొంగ నా కొడుకు నాకు హ్యాండ్ ఇచ్చాడు. నా చుట్టూ ఉన్న వాళ్ళే నన్ను ఇలా మోసం చేస్తున్నారని ఎప్పుడూ అనుకోలేదు. మిమ్మల్ని గుడ్డిగా నమ్మేశాను. చా బావా నువ్వేం కంగారు పడకు. ఇప్పటిదాకా తప్పులు చేశా, ఇక నుండి రైట్ చేసి నన్ను నేను నిరూపించుకుంటా. నేను మంచివాడి నన్ను ప్రూవ్ చేసుకుంటా. నేను నమ్మాలో కూడా తెలీదు. వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారో మొత్తం నాకు తెలుసు. వాళ్ళ మకం మార్చే ముందే మనం వెళ్తే మొత్తం పట్టుకోవచ్చు. చెప్పు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? త్వరగా చెప్పు. ఇప్పుడు ఆర్కేని పట్టుకోవడం కంటే ముందు నీ కొడుకుని కాపాడుకోవడం ముఖ్యం. ఆ చేతబడి జరిగే ప్లేస్ నాకు మాత్రమే తెలుసు. నేను నిన్ను తీసుకెళ్తాను కదా, మనం ఎలాగైనా కాపాడుకుందాం. వద్దు శేఖర్, నువ్వు వస్తే మన ప్లాన్ మొత్తం తెలిసిపోతుంది. నాకు చెప్పు, నేను ఒక్కడనే వెళ్తాను, అదే మనకు మంచిది. శేఖర్ ఒక్క నిమిషం ఆలోచించి అదే కరెక్ట్ అనుకున్నాడు. సరే చెప్తా విను. ఈ డీటెయిల్స్ సార్. ఒరే ఆర్కే, నీ చేతబడికి నీ విరుగుడే చెప్తానుగా. నా ఫ్యామిలీ జోలికి వచ్చావు, ఇక నిన్ను నా నుండి ఎవడు కాపాడలేడు. కాసుకో. పృథ్వీరాజ్ స్టార్ట్ అయ్యి ఒక పాడుబడిన గుహ ముందు ఆగుతాడు. పరిష్కరించాలని చెప్పి పృథ్వీరాజ్ శేఖర్ చెప్పిన చోటికి బయలుదేరాడు. అక్కడ ఒక పాడుబడిన గుహ ఉంది. ఇలాంటి చోటు నుండి తన బాబుని కంట్రోల్ చేస్తున్నారా అని తెలిసి ఆశ్చర్యపోయాడు. సరిగ్గా గమనించకపోతే అక్కడ ఒక గృహ ఉన్నట్లు కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ గృహ ఎంట్రన్స్ అంత చిన్నగా ఉంది. పైగా చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, అడవిలో ఉంది అది. ఆ ప్లేస్ని చూస్తుంటేనే ఎవరికైనా వెళ్ళడానికి భయం పట్టుకునేలా ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ ఆ గృహ లోపలికి వెళ్ళాలి. పృథ్వీరాజ్కి కూడా కొంత భయమేసింది. కానీ తన కొడుకు రోహన్ ఎంత ఇబ్బంది పడుతున్నాడో గుర్తు తెచ్చుకొని ఎలాగైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాడు. ఇక అందుకే ఆ గృహ వైపు నడిచాడు. దూరంగా నక్కల అరుపులు పృథ్వీరాజ్ను ఒక అడుగు వెనక్కి వేసేలా చేశాయి. మళ్ళీ పృథ్వీరాజ్ తనకు తనే ధైర్యం చెప్పుకొని లోపల అడుగుపెట్టాడు. ముందే చెప్పినట్లుగానే ఆ గృహ ఎంట్రన్స్ చాలా చిన్నది. నిలబడి వెళ్ళడం కుదరదు, ఒంగోని మాత్రమే వెళ్ళాలి. దీనితో పృథ్వీరాజ్ అతి కష్టం మీద ఒంగోని ఆ గుహలోకి వెళ్ళాడు. అలా అడుగు పెట్టగానే అని గబ్బిలాలు పృథ్వీరాజ్ మొహం నుంచి బయటకు వెళ్ళిపోయాయి. ఆ గుహ చుట్టూ చూశాడు. అక్కడక్కడ పుర్రె బొమ్మలు, ఏవో జంతువు చర్మాలు, కలేబరాలు పడి ఉన్నాయి. దీనితో అక్కడంతా భయంకరమైన చెడు వాసన కూడా వస్తుంది. పృథ్వీరాజ్ ముక్కు మూసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అక్కడ ఒక రూమ్ నుండి పొగ వస్తుంది. దానికి దగ్గరగా వెళితే ఏవో మంత్రాలు కూడా వినబడుతున్నాయి. ఇదంతా గది బయట నుండే ఒక చిన్న కన్నం ద్వారా చూశాడు. అక్కడ ఒక ముగ్గురు సాధువులు లాంటి వేషాలు వేసుకుని మధ్యలో ఒక బొమ్మ పెట్టుకుని ఏవో మంత్రాలు చదువుతూ క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఆ గదిలో ఒక కర్రకు తన కొడుకు రోహన్ వేసుకునే షర్ట్ను గుర్తుపట్టాడు పృథ్వీరాజ్. అయితే ఆ మహర్షి చెప్పినట్లే నా కొడుకుపై చేతబడి ప్రయోగం జరిగిందనమాట. పృథ్వీరాజ్కి ఇక ఆ గదిలోకి వెళ్దామనుకునే లోపు తన భుజంపై ఎవరో చేయి వేసినట్లు అనిపించింది. వెనక్కి నెమ్మదిగా తిరిగి చూశాడు. తన మొహంపై ఎవరో చాలా బలంగా కొట్టారు. ఎవర్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? పృథ్వీరాజ్ ఏం మాట్లాడలేదు. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆ దెబ్బకు తన ముక్కు నుండి రక్తం వస్తుంటే దాన్ని తుడుచుకొని తిరిగి ఆ వ్యక్తిపై ఒక దెబ్బ కొట్టాడు. దానితో అవతలి వ్యక్తికి కళ్ళు బయర్లు కమ్మేశాయి. ఇదే టైం అనుకుని వరుసగా మొహం మీద పిడికిలి బిగించి గుద్దాడు. అక్కడే ఆ వ్యక్తి నేలపై పడ్డాడు. మళ్ళీ లేవలేదు. ఇక లేట్ చేయకూడదని అర్థమైంది పృథ్వీరాజ్కి. ఆ రూమ్లో ఉన్నవాళ్ళు ఒక నిమ్మకాయ తీసుకొని దానికి బొట్టు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ కూడా పోశారు. ఇక ఒక చిన్న సుది తీసుకుని దానికి గుచ్చిపోతున్నారు. అంతే, పృథ్వీరాజ్ ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుని పడ్డాడు. ఆ ముగ్గురిని కోలుకునివ్వకుండా ఒకరి తర్వాత ఒకరిపై దాడి చేశాడు. అక్కడున్న సాధువులు ముగ్గురు దెబ్బకి అక్కడ నుండి పరిగెట్టడం మొదలుపెట్టారు. సరిగ్గా అప్పుడే లోపల నుండి, ఏంట్రా సౌండ్స్? ఇంకా చేతబడి పూర్తి చేయలేదా? ఈ రోజుతో పని పూర్తయిపోవాలని చెప్పారు కదా ఆర్కే గారు అనుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. తను బాగా పెంచిన గుబురు గడ్డంతో పెద్ద జుట్టుతో ఎవరైనా చూసిన వెంటనే భయపడేలా ఉన్నాడు. ఎవడ్రా నువ్వు? అది అడగాల్సింది నేను. ఎవడ్రా నువ్వు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడేవో స్పెషల్ ఎఫెక్ట్స్ స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారని తెలిసింది. నీకు ఆర్కే గడికి దింపేద్దామని వచ్చాను.
ఓ నువ్వే నా పృథ్వీరాజ్ అంటే మా మాస్టర్కి బిజినెస్ పార్ట్నరు కదా. నా గురించి బాగానే చెప్పాడైతే. మా బాసు నీ బిజినెస్లన్నీ టేక్ ఓవర్ చేస్తున్నాడు. ఇక నీకు మిగిలేది చెప్ప మాత్రమే. అదే చెప్పా ఆర్కే గడికి జైల్లో నేను గిఫ్ట్గా ఇస్తానులే. నీ పని ఎలా కాదురా. నీతో మాట్లాడేదేంట్రా, దా చూసుకుందాం అని ఆ వ్యక్తితో కూడా ఫైటింగ్ చేశాడు. కానీ ఈసారి పృథ్వీరాజ్కు కూడా దెబ్బలు తగిలాయి. అయితే మొత్తానికి పృథ్వీరాజ్ తనను బాగా కొట్టేసి అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయి తెచ్చి తన నెత్తి మీద వెయ్యబోయాడు. వద్దు, నన్ను చంపొద్దు, నీకు కావాల్సిన మొత్తం చెప్తాను. పృథ్వీరాజ్ ఆ రాయిని తీసి పక్కన పడేశాడు. చెప్పు, దీని గురించి నీకేం తెలుసో చెప్పు. ఆర్కే నాకు ఎప్పటి నుండో తెలుసో. తన బిజినెస్లో ఎదురు లేకుండా ఎదగడానికి నేనే కారణం. తనకు ఎవరైనా అడ్డొస్తే నాతో చెప్తాడు. నేను చేతబడి శత్రుభుజులు చేసి అయితే వాళ్ళని చంపేయడం లేదా బెదిరించడం చేసి మాకు యూజ్ అయ్యేలా చేసుకుంటాం. ఇప్పటిదాకా అలాగే చేసుకుంటూ వచ్చాడు ఆర్కే. నిన్ను దాటి ఎదిగితే బిజినెస్లో నెంబర్ 1 అవ్వచ్చని ప్లాన్ చేశాడు. అందుకే నీ బావ శేఖర్ను కూడా ట్రాప్ చేశాడు. నిన్ను డైరెక్ట్గా ఏం చేయలేమని అర్థమైంది. నిన్ను చేతబడి చేసి ఇబ్బంది పెట్టే కంటే నీ కొడుకు రోహన్ని ఇబ్బంది పెట్టడం మంచిదని అనిపించింది. ఒకరోజు ఆర్కే వచ్చి నువ్వు ఎంతకి లొంగట్లేదని నీ కొడుకుని చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు. అదిగో సరిగ్గా అక్కడే మా ప్లాన్ ఫెయిల్ అయ్యింది. రోహన్ను చంపడానికి ఇక్కడ ఎంత ప్రయత్నించినా అవ్వలేదు. అక్కడ ఏదో శక్తి నీ కొడుకుని కాపాడుతుంది. ఏం నువ్వు మాట్లాడేది? అవును, ఎప్పటిదాకా నేను చేతబడి చేశాక చంపాలని డిసైడ్ అయ్యి చంపలేకపోయిన ఒకే ఒక్క మనిషి నీ కొడుకు మాత్రమే. ఆ శక్తి లేకపోయి ఉంటే ఖచ్చితంగా నీ కొడుకు ఈ పాటికి మా చేతుల్లో బలైపోయేవాడు. మొత్తానికి ఏదైతేనే నీ బిజినెస్లన్నీ ఆర్కే సొంతం కాబోతున్నాయి. అది నేను బతికొండగా జరగనే పను. నా చేతిలో నిమ్మకాయ ఉంది చూసావా, అది నీ కొడుకు ప్రాణం. నేను ఇక్కడ సూదితో దీన్ని గుచ్చితే అక్కడ నీ కొడుకు ఒంటి మీద దెబ్బ పడుతుంది. నేను సూదులన్నీ గుచ్చడం పూర్తయిందంటే ఇక వాడికి మరణమే. వద్దు, నా కొడుకు నేను చేయొద్దు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఆహా, అలా రాదారికి ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. పృథ్వీరాజ్ అక్కడ ఉన్న మంటలోంచి ఒక కర్రను తీసి ఆ వ్యక్తి మొహం మీద గట్టిగా కొట్టాడు. ఆ క్షుద్రుడి మొహం మీద నిప్పు పడడంతో తన కళ్ళు పనిచేయడం లేదు. చాలా గట్టిగా నొప్పితో అరుస్తున్నాడు. అయితే పృథ్వీరాజ్ అవేం పట్టించుకునే స్థితిలో లేడు. క్షుద్రుడి చేతిలో నుండి ఆ నిమ్మకాయను తీసుకుని దాన్ని భద్రంగా తన వద్ద దాచాడు. అక్కడి నుండి బయటికి వచ్చి ఫోన్ తీసి పోలీసులకు ఫోన్ చేశాడు. సరిగ్గా 1 గంటలో పోలీసులు అక్కడికి చేరుకుని క్షుద్రుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులందరూ అక్కడున్న ప్లేస్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. పృథ్వీరాజ్ గారు, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్. మీ బాబు ఒక్కరిదే కాదు, ఇలాంటి క్షుద్రుల వలన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆధారాలు చాలు, వీడికి బయటికి రాడు. వీడితో పాటు ఆ ఆర్కే గారు కూడా జీవితాంతం జైల్లోనే గడుపుతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మీరు వచ్చి ఒక ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. ఎస్ఐ తన పోలీస్ స్టాఫ్తో కలిసి అక్కడ నుండి జీప్లో తీసుకెళ్లిపోయారు. పృథ్వీరాజ్కు చాలా రిలీఫ్గా అనిపించింది. సరిగ్గా 5 నిమిషాలకు తన ఫోన్ కాల్ వచ్చింది. ఆర్కేని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అమ్మయ్య, ఇక సమస్యలన్నీ తీరిపోయినట్లే. కానీ అప్పుడే ఇంకొక ఫోన్ కూడా వచ్చింది. అది యామిని నుంచి వచ్చిన ఫోన్ కాల్. రోహన్ మళ్ళీ వింతగా బిహేవ్ చేస్తున్నాడు అని. ఏమంటున్నాడు? ఏమండి, వయసు మీద పడ్డ బామ్మగారుల తరహాతో మాట్లాడుతున్నాడు. తన మాట తీరుతో పాటు మేనరిజం మారిపోతున్నాయి. నాకేంటో చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, నేను చెప్పినట్లు చెయ్యి. పృథ్వీరాజ్ యామినికి ఏం చేయాలో మొత్తం చెప్పాడు. వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకు కూడా ఏం చేయాలో చెప్పాడు. ఫోన్ పెట్టేశాక తన కార్ తీసుకొని టౌన్లోకి బయలుదేరాడు పృథ్వీరాజ్. తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని పట్టుదలతో పృథ్వీరాజ్ ఈసారి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు. తన కొడుకుపై చేతబడి చేసే వాళ్ళని పట్టుకున్నాడు. అయినా కానీ రోహన్కు ఇంకా నయం కాలేదు. పైగా చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడని తన భార్య చెప్పింది. సంబంధం లేనట్లు ముసలావిడలా చిన్నపిల్లవాడైన రోహన్ ఎందుకు బిహేవ్ చేయాలి? కారణం ఏమై ఉంటుంది? పృథ్వీరాజ్కు ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తనను కాపాడగల ఒకే ఒక వ్యక్తి రమణ మహర్షి. నిజానికి రోహన్కు ఉన్న సమస్యను కరెక్ట్గా గెస్ చేసింది కూడా రమణ మహర్షినే. అందుకే ఆయన్నే నమ్ముతున్నాడు ఇప్పుడు. కేవలం ఆయన మాత్రమే తనకు న్యాయం చేయగలరు అని డిసైడ్ అయ్యాడు పృథ్వీరాజ్. అందుకే తన భార్యకు ఫోన్ చేసి రోహన్ను ఎలాగైనా సిద్ధం చేసి ఆశ్రమానికి తీసుకురమ్మని చెప్పాడు. తన ఫ్రెండ్కు ఫోన్ చేసి రమణ మహర్షి ఆశ్రమానికి వస్తున్నట్లు పరిస్థితి మొత్తం వివరించమని చెప్పాడు. పృథ్వీరాజ్ ఫ్రెండ్ అప్పటికే అక్కడికి చేరుకొని మహర్షికి మొత్తం విషయం చెప్పాడు. చేతబడికి విరుగుడు చేయమని రమణ మహర్షి సూచించారు. త్వరగా పిల్లవాడిని తీసుకురమ్మని
1 గంట ఆలస్యమైనా కానీ బాబు దక్కడం కష్టమని చెప్పారు రమణ మహర్షి. ఈలోగా చేతబడి విరుగుడికి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. ముందుగా పసుపుతో స్వస్తిక్ ఆకారంలో ముగ్గు వేశారు. దానికి మధ్యలో సింధూరంతో ఓంకారం రాశారు. చుట్టూ నిమ్మకాయలు పెట్టారు. ఆ గది అంతా సాంబ్రాణి వెలిగించారు. ఇలా ఏర్పాట్లు జరుగుతుండగా రోహన్ను తీసుకుని వచ్చింది తన తల్లి యామిని. ఆ కాసేపటికే రోహన్ తండ్రి పృథ్వీరాజ్ కూడా అక్కడికి చేరుకున్నారు. రోహన్ను వెంటనే ఆ పద్మాకారం మధ్యలో పడుకోబెట్టారు. రమణ మహర్షి లోపలికి వెళ్తుండగా పృథ్వీరాజ్ ఆపాడు. మీరేం కంగారు పడకండి, చూద్దాం మనం ఏం చేయగలము. ఇది చాలా అడ్వాన్స్ చేతబడి ప్రక్రియలా ఉంది. మీరు ధైర్యం కోల్పోవద్దు. రమణ మహర్షి లోపలికి వెళ్ళి తలుపు వేశారు. ఆ రూమ్కి ఉన్న చిన్న చిన్న కిటికీల నుండి జరిగేది చూస్తున్నారు పృథ్వీరాజ్ తన ఫ్రెండ్. యామినికి ధైర్యం సరిపోవట్లేదు. అక్కడికి కొంచెం దూరంగా వెళ్ళి ఏడుస్తుంది. మహర్షి లోపలికి వెళ్ళగానే అక్కడ పడుకున్న రోహన్ కొంచెం ఎడమ వైపుకు జరిగాడు. పడుకుని ఉన్న రోహన్ తనంతట తానుగా ఎలా జరిగాడో దూరం నుండి చూస్తున్న పృథ్వీరాజ్కి అర్థం కాలేదు. రమణ మహర్షి మాత్రం కంగారు పడడం లేదు. చాలా బిగ్గరగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. మధ్యలో విభూతి జల్లుతూ మంత్రాలు పెంచుకుంటూ పోతున్నారు మహర్షి. సడన్గా ఒక్కసారిగా తన చేతులను పైకి లేపారు. అంతే, రోహన్ నుండి ఒక ఆకారం లాంటిది సడన్గా పైకి లేచింది. రోహన్ కొంచెం గాల్లోకి లేచి మళ్ళీ కింద పడ్డాడు. తన పైన ఒక వింత ఆకారం మాత్రం వేలాడుతుంది. అది చూసిన పృథ్వీరాజ్ తన ఫ్రెండ్కు ఏం చూశారో అర్థం కాలేదు. తమ కళ్ళను తాము నమ్మలేకపోయారు. కళ్ళను గట్టిగా నమురుకొని మళ్ళీ చూశారు. అక్కడే ఉంది ఆ ఆకారం. ఎవరు నువ్వు? ఎందుకు ఆ చిన్నపిల్లాడిని ఏడిపిస్తున్నావు? ఆ ఆకారం ఏం మాట్లాడలేదు. నువ్వు ఇలా మాట్లాడకపోతే నిన్ను బంధించేసి ఆ సాకిని జాతి దెయ్యాలతో పాటు నిన్ను కలిపేస్తాను. నాకు తెలుసు నువ్వు మంచి ఆత్మవని. మర్యాదగా నేను చెప్పినట్లు చెయ్యి. వద్దు, నన్నేం చెయ్యొద్దు. నువ్వేం చెప్పినా చేస్తాను. అలా రా దారికి. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు ఆ బాబుని ఇబ్బంది పెడుతున్నావు? అంత చిన్నపిల్లాడిని చంపుకుంటే నీకు ఏమి వస్తుంది? సొంత మనవడిని ఎవడైనా చంపుకోవాలనుకుంటారా? ఏంటి నువ్వు అనేది? ఆ మాటకు పృథ్వీరాజ్ షాక్లోకి వెళ్ళాడు. నేను సరిగ్గానే విన్నానా? మనవడా? చెప్పు, ఎవరు మనవడు? అసలు నువ్వు ఎవరు? నా పేరు నిర్మలమ్మ. రోహన్ తండ్రి పృథ్వీరాజ్ నాకు కొడుకు. కొన్ని సంవత్సరాల క్రితం నేను చనిపోయాను. పృథ్వీరాజ్ ఆ మాట వినగానే ఎమోషనల్ అయిపోయాడు. తన తల్లి ఇప్పుడు మాట్లాడుతుందా అనుకొని తన ఏడుపుని అదిమి పెట్టుకుని వింటున్నాడు. మరి అయితే మీ మనవడిని ఎందుకు చంపుకుంటున్నావు? ఆ బాబు ఒంటిపై ఆ మచ్చలు చూసావా? సరైన నిద్ర లేక, విశ్రాంతి లేక ఆ పసిమొహం ఎలా వాడిపోయిందో చూడు నువ్వే. అసలు నా మనవడు బతికి ఉండడానికి కారణం నేనే. తెలుసా నీకు ఆ విషయం? రమణ మహర్షికి విషయం అర్థమవుతుంది, కానీ ఏం తెలియనట్లుగా. ఏంటి నువ్వు అనేది? నా కొడుకు, కోడలు, మనవడు నేను చనిపోయాక మా బంగ్లా వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను మాత్రం బంగ్లా వదిలి వెళ్ళలేక అక్కడే ఒక ఆత్మగా మారి తిరుగుతూ ఉండేదాన్ని. చాలాసార్లు నన్ను చూసి దెయ్యం అనుకుని భయపడ్డారు మా ఊరి ప్రజలు. వాళ్లకు ఎంతలా చెప్పడానికి ప్రయత్నించినా ఫలితం ఉండేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ వాళ్ళ చుట్టూ అందరూ దుర్మార్గులే చేరారు. నా కోడలి అన్నయ్య శేఖర్ వెన్నుపోటు పడవడం మొదలుపెట్టాడు. అప్పుడే నాకు ఏదో కీడు జరుగుతుందని అర్థమైంది. అప్పటి నుండి నా బంగ్లాని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. తర్వాత ఏం జరిగింది? శేఖర్ వచ్చి నా మనవడికి సంబంధించిన వస్తువులు ఏవో తీసుకెళ్ళాడు. వాడు అంటే నాకు పంచ ప్రాణాలు. వాడిని నా చేతిలో ఎత్తుకుని పెంచాను. అయితే వాడు పెద్దవాడు అవుతున్నాడని అనుకునేలోగానే చనిపోయాను. నా మనవడితో ఎక్కువ కాలం ఉండలేకపోయానని కుమిలి కుమిలి ఏడ్చాను. కానీ ఊరి జనం అంతా దెయ్యం అరుపులని భయపడి ఇటువైపు రావడమే మానేశారు. ఇక అలా శాంపిల్స్ తీసుకెళ్లిన దగ్గర నుండి రోహన్కు ఏవేవో అవ్వడం మొదలైంది. రాత్రిపూట నిద్ర లేకుండా అటు ఇటు తిరిగేవాడు. ఏవేవో చేసేవాడు. తనను తను పొడుచుకోవాలని చూసేవాడు. అవన్నీ నేను గమనిస్తూ కాపాడేదాన్ని. పృథ్వీరాజ్కి ఆ లాస్ట్ మాట వినగానే ఏడుపు ఆగలేదు. అక్కడి నుండి కొంచెం పక్కకు వెళ్ళి బోరుని ఏడ్చేశాడు. నువ్వు నీ మనవడి కోసం చనిపోయా కూడా ఆలోచించడం, తనను కాపాడుకోవడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ నువ్వు ఒక ఆత్మవి. ఆ విషయం మర్చిపోకు.
ఇలా నీ ఇష్టానికి ఇక్కడ తిరగడం కరెక్ట్ కాదు. నువ్వు నేను చెప్పినట్లు విను. రోహన్ని వదిలి వచ్చేయి. నువ్వు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరేలా చేస్తాను. లేదు, మా మనవడిని వదిలి నేను రాలేను. ఆ చేతబడి ఎప్పుడైనా జరగొచ్చు. నేను నా కుటుంబానికి ఏం కాకుండా చూసుకుంటాను. నేను చెప్పేది విను. ఇక నీ మనవడికి ఎలాంటి ప్రమాదం లేదు. నీ కొడుకు ఆ సమస్యను పరిష్కరించాడు. రోహన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. కాబట్టి ఇక నువ్వు రోహన్ను వదిలి వెళ్ళడమే కరెక్ట్. మహర్షి అంతలా చెప్పినా సరే ఆ ఆకారం ఏం మాట్లాడలేదు, అలా ఉండిపోయింది. నువ్వు ఉండడం వల్ల రోహన్కు మంచి జరిగింది, ఒప్పుకుంటాను. చెడు కూడా జరుగుతుంది, అది నీకు అర్థం కావడం లేదు. ఒకసారి నీ మనవడి మొహం చూడు. అంత చిన్న పిల్లాడికి చేతబడి విరుగుడు, ఆత్మ శరీరాన్ని వశపరుచుకోవడం, ఇన్ని అంటే ఎలా తట్టుకోగలడు? దయచేసి వెళ్ళిపో. నేను ఎన్నో ఆత్మలతో డీల్ చేశాను, కానీ ఒక కుటుంబం కోసం ఇంతలా పరితపించే ఆత్మను చూడలేదు. నీ ప్రేమను, కంగారును అర్థం చేసుకోగలను. నేను చెప్పింది చెయ్యి. రోహన్ బాధ్యత ఇకపై నాది. తనకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఆ మాటలకు నిర్మలమ్మ ఆత్మ కన్విన్స్ అయింది. పృథ్వీరాజ్ వాళ్ళు చూస్తున్న కిటికీలో నుండి బయటకు వచ్చి పృథ్వీరాజ్ యామినీలను తాకుకుంటూ వెళ్ళిపోయింది. పృథ్వీరాజును తన తల్లి ఆత్మ తాకగానే ఎంతో పులకరించిపోయాడు. తన కన్నీళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వాడు. తన తల్లి గొంతును మరోసారి వినగలిగాను అని తలుచుకుంటే పృథ్వీరాజ్కు చాలా సంతోషంగా అనిపించింది. పైగా తన మనవడు కోసం బామ్మ పడిన ఆరాటం విని గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆత్మ అక్కడి నుండి వెళ్ళిపోగానే రమణ మహర్షి తర్వాతి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కొన్ని మంత్రాలు చదివి రోహన్ నోరు తెరిచి తీర్థాన్ని పోశాడు. రోహన్ నెత్తిపై పలచటి గుడ్డను కప్పాడు. అక్కడి నుండి లేచి తలుపు తీసి పృథ్వీరాజ్ వద్దకు వెళ్ళాడు. పృథ్వీరాజ్ యామినీలు ఇద్దరూ కూడా మహర్షి కాళ్ళ మీద పడి ధన్యవాదాలు తెలిపారు. మా బాబుని మళ్ళీ మాకు దక్కేలా చేశారు, మీ రుణం. అంత మాట అనకండి. దేవుడు నాకు ఇచ్చిన పనిని చేస్తున్నాను అంతే. కాసేపట్లో మీ కొడుకు రోహన్కి స్పృహ వస్తుంది. ఇంక వాళ్ళు ఏవేవో మాట్లాడుకున్నారు. అందరి మొహాల్లో ఒకలాంటి ప్రశాంతత, రిలీఫ్నెస్ కనిపించాయి. సరిగ్గా అప్పుడే రోహన్ లోపల నుండి నాన్న, అమ్మ అని పరిగెట్టుకుంటూ వచ్చాడు. Please subscribe to our channel. Also please like, share and comment. Thank you.